వీరభద్రస్వామి, నువ్వు నా బిడ్డని కాపాడుతావని తెలుసు. తానెప్పుడూ రాజకీయాలు పార్టీలు అంటూ ఎక్కడ తిరుగుతాడనని భయం వేసింది. కాని నువ్వు ఇంత మంచి స్థానంలో నిలబెడతావని నేను కల్లో కూడా అనుకోలేదు స్వామి. కె సుబ్బయ్య అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, ప్రయాణికులకు విజ్ఞప్తి. విజయవాడ నుంచి పైకాపురం వెళ్లే బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రయాణికులకు విజ్ఞప్తి. విజయవాడ నుంచి రామాపురం వెళ్లే బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యే కాదురా, కండక్టర్. బస్టాండ్ వచ్చింది, దిగు. నేను ఎమ్మెల్యే కావటం ఎవరికి ఇష్టం లేదు. ఇతని పేరు సుబ్బయ్య. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కండక్టర్గా ఈరోజు జాయిన్ అవబోతున్నారు. ఈయన పనిచేయబోయే రూటు విజయవాడ టు పైకాపురం. మంత్రి అవ్వాలనేది ఈయన కళ. అలాగే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలనేది ఈయన రెండవ కళ. ఆ కళ పైకాపురంలోనే నెరవేరబోతుంది. ఈయన పేరు కర్ణ. విజయవాడ పైకాపురం రూట్లో డ్రైవర్, సీనియర్ డ్రైవర్. ఈయన డ్రెస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నేనేనా కొత్తగా జాయిన్ అయిన కండక్టర్? ఏ రూటు? మీ రూటే. పేరు? పైకాపురం. నీ పేరేంట్రా? కె సుబ్బయ్య అన్న. కాయ్ సుబ్బయ్య. అదే పేరు? కాయ్ సుబ్బయ్య కాదన్నా, కె సుబ్బయ్య. అందరు షార్ట్ గా సుబ్బు అంటారు. వాడపల్లి సుబ్బయ్య అంటే కృష్ణా జిల్లా సుబ్బయ్య అంటే అందరికీ తెలుసు. నాకు తెలియదురా. అసలు నీదే ఊరు? కృష్ణా జిల్లా. ఇంకా మేనేజర్ నీకు అన్ని విషయాలు చెప్పుంటాడు కదా? చెప్పారు. వాడు చెప్పని విషయాలు నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఈ బస్సులో కండక్టర్ కంటే డ్రైవరే గొప్పోడు. అవునన్నా, చూస్తేనే తెలుస్తుంది. పవర్ గురించి చెప్తున్నాను రా. 8 గంటల కల్లా పాయకాపురం నుంచి బస్సు బయలుదేరుతుంది. దానికి అరగంట ముందే నువ్వు బస్సులో ఉండాలి. అర్థమవుతుందా? నీకు మంచి సమయం స్టార్ట్ అయిందిరా. అరే, రేడియేటర్ కి నీళ్లు పోయడం మర్చిపోయానే. నన్ను నీళ్ళు పోయమంటారా? నువ్వేం పోయక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పోసి వస్తాను. సోడా తీసుకుంటాను రా. గోలీ సోడా? డ్రైవర్ కర్ణాకి వ్యక్తిగత జీవితంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ తాను నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఇతను మితంగా తాగుతాడు. పెళ్లి దాకా వెళ్ళనివ్వకుండా ప్రేమిస్తాడు. ఎన్ని అలవాట్లున్నా ఇతరుల్ని ఇబ్బంది పెట్టాడు. టికెట్. అందరూ నాకు నోట్లు ఇస్తే నేను ఇంటికెళ్ళి చిల్లర తీసుకురావాలా? అందరూ సరిగ్గా చిల్లరవండి. బస్సు బయలుదేరబోతుంది. అందరు ఎక్కారా? రిటైర్ అయ్యేంతవరకు ఇలాగే ఊతూ ఉంటావు. ఇక ప్రాక్టీస్ చేసింది చాలు గానీ ముందా జిప్పుని సరి చేసుకో, వెళ్ళి పని చేసుకోబో. సారీ అన్నా, అంత దూరం నుంచి ఎలా కనపడింది? ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, పైకాపురం. జై హనుమాన్, నువ్వే తోడుగా ఉండాలి దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి? ఇట్రా. నన్నేనా? కమాన్, నిన్నే. రారాయిటు. ఈడోడ్రా బాబు నన్ను పిలుస్తున్నాడు. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. నో మెన్షన్ హౌస్. లగేజ్ తీసి లోపల పెట్టు. నాకు కనబడట్లేదే. నన్ను చూస్తే తెలియటం లేదు. నేనే ఏం మాట్లాడుతున్నావయ్యా? తాగి ఉన్నాను. చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న బస్ ఏమైంది? ఎక్కడికి చెప్తున్నావు కాలు? అందుకే నువ్వే నన్ను ఎక్కించు. చూసయ్యా, నీ బరువు మోయలేను. లగేజ్ డేబా చేయకుండా జాగ్రత్త ఎక్కించు. చూసయ్యా, కింద పడతావు. కర్మరా బాబు. చూసి మెల్లిగా కూర్చో. థాంక్స్. దీనికేం తక్కువ లేదు. నమస్కారం అండి. కొత్త కండక్టర్? అవునండి. పేరేంటి? కె సుబ్బయ్య. నా పేరు వెంకట్రావు. అందరూ నన్ను అన్నా సారు అని పిలుస్తుంటారు. అన్నా సారా? మా ఊర్లో అందరూ నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అదే ఊర్లో నేను సార్ అయ్యాను. అందుకని అన్నతో సార్ని కలిపి అన్నా సార్ చేసేశారు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయి పంచాయతీ పెద్దగా ఉన్నా. అయినా అన్నా సార్ మటుకి ఇంకా మారలేదు. ఒక పైకాపురం ఇవ్వు. బుట్టలో కోడు జాగ్రత్తగా తీసుకురా. స్తోత్రం చేస్తేన్. స్తోత్రం అన్నా, స్తోత్రం. వెనకాల ఏమిటి సంచిలో? నాటు కోడ్లు అన్నా. ఇంట్లో వదిలితే కుక్కలో ముంగిసులు తినేస్తాయని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు తినబోతున్నావు. చంపితే పాపం, తింటే పాపం కాదు కదా. అన్న తెలివిగానే మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడూ తెలివిగానే ఉంటాడు. బయలుదేరదామా? చేతిలో ఉన్నది ఆడుకోవడానికి కాదు, నోట్లో పెట్టుకుని ఊదు.
నేను తాగినా నువ్వు తాగినావా? ఫస్ట్ టైం కదా. టికెట్ టికెట్. విజయవాడ నుంచి సాయంత్రం పైకాపురం వెళ్లే ఈ బస్సులో డ్రైవర్ కర్ణ, కండక్టర్ సుబ్బయ్య పైకాపురంలోనే ఉండిపోతారు. ఉదయాన్నే మళ్ళీ విజయవాడకు వస్తారు. రోజుకొక ట్రిప్ మాత్రమే. వీళ్లతో పాటు ఈ బస్సులో పయనించే సాధారణమైన ప్రజల యొక్క సాధారణమైన కథనే మీరు చూడబోతున్నారు. ఒక కొండ మార్గం లాంటి చిన్న చిన్న మలుపులతో ఆసక్తికరంగానూ సుఖంగానూ ఉంటుంది ఈ బస్ పయనం. ముసలమ్మలు ఆపమంటే ఆపుతారేంటి బస్సు? ఇదే కనుక పడుచు పిల్లలు అనుకో, వాళ్ళు చెయ్యెత్తకపోయినా టక్కున ఆపేస్తాడు. ఈ డ్రైవర్ మహారసికుడు అనుకో. ఏంటి గురువు గారు, వయసులో ఉన్న వాళ్ళని చూసిన ఆగలేదు బస్సు? మన్మధుడి బాణమైనా గురి తప్పుతుందేమో గానీ ఈ కర్ణుడి బాణం మాత్రం గురి తప్పదు. చూసావా, నేను చిన్నప్పుడు ఎన్ని గోళ్లు దూకారు తెలుసా? మీరు దేనికి పనికొస్తారు? అదిరిందా? ఏంటి కొత్తగా వచ్చావా? పోమ్మా పోమ్మా, విసులు మీద చెయ్యకు. రేయ్ అటువైపు వెళ్ళి కూర్చోరా. అన్నా, అందరికన్నా ముందు నేనే వచ్చాను. రేయ్ ముందు కోడి తర్వాత గుడ్డు. సరే సరే అన్నా. చంపి పరేస్తాను. లేచి వైపు కూర్చో. లే. బస్తే దొరసాని బాగా ముస్తాబయ్యింది ఎలా ఉన్నారు? ఇప్పుడే బాగున్నాను. చూడడానికి బందరు లడ్డులా ఉన్నా. సటైర్లు చాలన్నా, కడుపు మండుతోంది. బోరా కుళ్ళుపోతే అన్నా చెప్పు. ఎవరో టికెట్ తీసుకోలేదన్నా. ఎవరు టికెట్ తీసుకోకుండా ఎక్కరే, అందరూ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. సరిగ్గా లెక్క పెట్టి చూడరా. 3, 4, 5, 6, 7, 8, 13, 14, 15. ఎవరు ఒక్కరు? హలో, నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. టికెట్ తీసుకున్నావా లే ఆ డబ్బులతోనే తాగేసావా? ఇదిగో, మేము గనక తాగకపోతే మీలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీ ఉండదు, అర్థమైందా? మా డబ్బుతోనే గవర్నమెంట్ నడుస్తోంది. నీతులు చెప్పకు, నాకు నచ్చదు. అంటే రాజకీయ నాయకులు తాగేసి మాట్లాడుతున్నారా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? టికెట్ తీసుకున్నావా లేదా? తీసుకున్నావు. పాత టికెట్ అయి ఉండొచ్చు, నిన్ను నమ్మలేము. కొత్త టికెటే తీసుకో. మరి ఎవరు తీసుకోలేదు? త్వరగా పదండి. బా మంచి సువాసన. ఎంతవరకు కోడి రెట్టలు చెత్త కంపు ఉంది. ఇప్పుడే పూల సువాసనలు వెదజల్లుతున్నాయి. అంత తడిగా ఉంది. ఇంకో పువ్వు కనపడడం లేదేంటి? ఎక్కడే ఆ మధుమిత కనపడడం లేదు? తాను నీళ్ళు వస్తుంది. మీరు కూడా నీళ్ళు వస్తున్నారుగా. నాకు ఈ నెల సందేహం. వెళ్దామా? ఇదేంటి, అది నేను కదా అనాల్సింది. ఇక మీద అంతా వాళ్ళే. చెరువులో నీళ్లు రాకపోతే మెడికల్ వేసేస్తాడయ్యా డ్రైవరు. మంచి డ్రైవర్, మంచి ప్యాసింజర్. కొత్త కండక్టర్ ఇక ఆయన లేసినట్టే గానీ మీరు బయలుదేరండి. ఇదిగో అమ్మాయిలో, ఇలా వారానికి ఒకసారి రాకపోతే ప్రతిరోజు రావచ్చుగా. బస్సు కలకల్లాడిపోతుంది. నువ్వు ముందు ఆఫ్ చెయ్యి ఇంజిన్ ని. వేడెక్కిన ఇంజిన్ అంత తొందరగా ఆఫ్ అవదే. అయ్యయ్యో అన్నా, మీరు చాలా పాపం చేశారు. ఎందుకలాగా? పైకి వచ్చిన ఒక ట్రిప్ కే ఇంజిన్ వేడికి కోడిగుడ్డు కోడి పిల్లయిందయ్యా. రోజు ఇంజిన్ సీట్ లో కూర్చుంటారు కదా, ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. నా కింద కాలుతున్నా మీకేం కాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి చేర్చున్నా కదా. అంటావు, ఎన్ని మాటలైనా అంటావు. బాయ్. కన్నన్నా. రామ్మా. ఏంటన్నా, స్కూల్ బుక్స్ అన్ని ఇచ్చారా? ఎక్కడమ్మా, ప్రభుత్వం బియ్యం నోటు పుస్తకాలన్నీ ఫ్రీగా ఇస్తే కూడా ఈ అధికారులు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఏదో వాళ్ళు జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు. రేపో ఎల్లుండో ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇలాగే వాగుతూ ఉంటాను. కలెక్టర్ లా కనపడుతున్నాడా? రే పేరు చెప్పరా. ఐఎమ్ సుబ్బు. రే నా దగ్గర మాత్రం సుబ్బయ్య అన్నావు, అమ్మాయి కనపడితే సుబ్బు అంటున్నావు. టైలర్. ఈయన పేరు నిర్మలా డేవిడ్, ఈ ఊర్లో బడి మాస్టర్. అన్నా, జెంట్స్ నే నా మాస్టర్ అంటారు, లేడీస్ ని మిస్ అంటారు. సరేలేరా, ఈ ఊర్లోనే అందమైన మిస్ ఈవిడే అనుకో. అన్నయ్య, ఇంకెవరు దొరకలేదా? నేనే దొరికానా? నన్ను వదిలేండి బాబు. అన్నా,
ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయిలాగా ఉందన్నా. ఆ విషయం ఎలా కనిపెట్టావు నువ్వు? ఎవరెవరిని ఎలా పిలవాలో బాగా తెలుసుకొని మిమ్మల్ని అన్న అని కరెక్ట్ గా పిలుస్తుందే, అందుకే అన్నానన్నా. వీళ్ళ నాన్న ఇంకా తెలివైనోడు. బస్సులో చూసావు అన్నా సారు, వాళ్ళ అమ్మాయి తను. అన్నా సార్ కూతురా? అన్నా సార్ పేరు వెంకట్రావు, ఈ అమ్మాయి పేరు నిర్మలా డేవిడ్. ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ కొడుతుంది. తను మిస్, అది మిస్టేక్, రెండింటికి సరిపోయింది. కానీ రారా మూసుకొని. వర్షం వస్తుంది, వర్షం రే మెట్ల కింద నిల్చొని ఒంటేలు పోస్తున్నావేంట్రా నువ్వు? యో, నువ్వు నిన్న మెట్ల మీద నుంచి వచ్చేపోసినప్పుడు నేనైతే అన్నానా? ఏంటన్నా వీడు అడ్డగడతలో తిరుగుతుంటాడు, ఎక్కడో నిల్చొని చూస్తుంటాడు. దాన్ని వదిలే. ఈ ఊర్లో థియేటర్ ఉందా అన్న? మెగాస్టార్ పవర్ స్టార్ సినిమాలు చూడడానికి. సగం మందికి నాగేశ్వరరావు చనిపోయిన విషయమే తెలీదు. మరి మిగతా వాళ్ళకి? రామారావు చనిపోయింది తెలీదు. అయ్యో, ఏంటన్నా మేనేజర్ క్వార్టర్స్ అని చెప్పారు? వాడు కరెక్ట్ గానే చెప్పాడు. ఇక్కడ క్వార్టర్ ఉందా, నువ్వు క్వార్టర్ తీసుకొచ్చావు అనుకో, రెండింటిని కలిపితే క్వార్టర్స్ అయిపోతుంది. మీరు బస్సు నడుపుతున్నా హెల్మెట్ పెట్టుకోవాలన్నా. దేనికో? ఎందుకంటే మీకున్న తెలివికి కుక్క మీ బుర్రని తినేస్తే. సరే ఇద్దర్లో ఎవరికో ఒకటి బుర్ర ఉండాలి కదా. బుర్ర ఉండేది సరే గానీ ఏంటి ఫోన్ లో టవరే లేదు? ఏది లైవ్? ఈ బొమ్మకి ఈ ఊర్లో సింగిల్ టీ కూడా దొరకదు. నువ్వు పని చేయి, ఇక్కడికి ఏనుగు పులి వస్తాయి, ఓ ఫోటో తీసి ఇంట్లో తగిలించుకో. ఏనుగులు పుల్లు వస్తాయా? ఒకవేళ పులి వస్తే మనం ఏం చేయాలన్నా? మనమేం చేయక్కర్లేదు, అదే చేసి బేడా వేసుకెళ్ళిపో. ఇప్పుడు ఎలాగన్నా మా అమ్మతో ఫోన్ మాట్లాడాలి? దానికి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి? ఏంట్రా అలా చూస్తావు? ఇక్కడ చర్చిలో ఓ ఫోన్ ఉంది, డ్యామ్ లో ఓ ఫోన్ ఉంది. నువ్వు అర్జెంటుగా మాట్లాడాలంటే ఫాదర్ తో మాట్లాడాల్సిందే. లేదు మెల్లగా మాట్లాడాలనుకుంటావా, రేపు టౌన్ కి వెళ్లాల్సిందే. నమస్తే రారా చిరతపులే, బాటలు ఓపెన్ చేశాను ఇంకా కనపడలేదంటే చూస్తున్నా. మూత ఓపెన్ చేయగానే కుక్కల వాసన బట్టి వచ్చేస్తావే. ఏంటన్నా ఇది? నీ బ్రాంతి వాసన పైకపురాన్ని రా అని పిలుస్తాను. పైకపురాన్ని పిలిస్తే పంది పిల్లవు నువ్వు వచ్చావేంటి? ఏంటన్నా ఇంతకు ముందు మర్యాద లేకుండా తిట్టేవాడు, ఇప్పుడు మర్యాదగా తిడుతున్నావు? అన్నా, ఏదైనా మంచి కార్యం చెయ్యడానికి ముందు ఒక గ్లాసు బ్రాందీ తాగాలని మా నాన్న చెప్పేవాడన్నా. బ్రాందీ తాగడమే మంచి పని, దాన్ని ఏ కుక్కతోనూ పంచుకోవద్దని మా నాన్న చెప్పాడు. అడిగినా ఇవ్వలేదంటే గప్పును లాక్కును కొట్టేమని మా పెదనాన్న చెప్పాడు. సరే గాని మురిక్కాలలో ఒలికిపోయింది అనుకుంటానులే. అన్నా, ఎవరిది కొత్త టికెట్? టికెట్ అంటే మొగం పగిలిపోద్ది. నేను కొత్తగా వచ్చిన కండక్టర్. అదే తమ్ముడు నేను అడుగుతున్నాను, ఎందుకులా అపార్థం చేసుకుంటావు? బై ద వే, ఐ యామ్ త్యాగి ధర్మరాజు. త్యాగి అన్నారు, చూస్తే చిన్న వయసులో ఉన్నారు. అంటే ఏ పని చెయ్యకుండా ఈ ఊరిని చాలా భద్రంగా కాపాడుతున్నందువల్ల నాకు నేనే ఇచ్చుకున్న బిరుదు త్యాగి. అయితే మీరే సొంతంగా పెట్టుకున్న పేరు? మరి సూపర్ స్టార్, రెబల్ స్టార్, మెగాస్టార్ అని అందరూ వాళ్ళకు బిరుదులు ఇచ్చేశారు. అదెవ్వరూ అడగండి, నేను పెట్టుకుంటే మాత్రం అడగండి. బట్టతల నేతని పెట్టుకోరా. రే నెత్తి మీద 4 గంటలు లేవు కానీ మాటలు మాత్రం మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నచ్చదే. బాయ్ బాయ్ బాయ్. ఒక పెగ్గు కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది, చండాలం. లత, ఆ రూమ్ లో లైట్ ఆపేసి కర్ణకి భోజనం తీసుకో. అవునా, ఇప్పటికే లేట్ అయింది. సరే, అన్నా సరే. సార్ ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ తీసుకో. అవుతుంది. రామ్మా. ఏరా అదోలా కనపడుతున్నావు? మా అమ్మతో మాట్లాడకుండా ఉండటం ఇదే మొదటిసారి, అందుకే అదో మాదిరిగా ఉందన్న. అంత మెల్లిగా అలవాటు అవుతుందిలే. ఏమయ్యా కర్ణ? మాస్టర్, మీరెందుకు ఈ చీకట్లో రావడం? మేమే అక్కడికి వచ్చి తినుంటాం కదా. ఏమి లేదయ్యా, అన్నా సార్ గారి ఇంట్లో ఫంక్షన్ కదా, అందుకే షాప్ త్వరగా మూసేసాం. ఈయనే కొత్తగా వచ్చిన కండక్టరా? అన్నా సారు షాప్ కు వచ్చినప్పుడు చెప్పారు. మీ పేరు? వాడి పేరు సుబ్బయ్య, అమ్మాయిలు అడిగితే సుబ్బు అంటాడు, అది కూడా స్టైల్ గా. మీరు ఊరుకోండి అన్న. ఈ అమ్మాయి ఎవరు? మీ కూతురా? పేరు లత, ఇంటర్మీడియట్ చదువుతోంది, బైపీసీ. చాలా అన్న, మొత్తం మీరే చెప్పేస్తామని నేను ఎందుకన్నా? ఇలా చూడరా, నేను చెప్పినట్టే ఇక్కడ అన్ని జరగాలి, ఎందుకంటే నేనే ఇక్కడ సీనియర్. ఇలా ఇవ్వమ్మా, వెళ్ళమ్మా, రేపు మీ నాన్న మాత్రం పంపించు. రామ్మా. నిజంగా ఈయన కూతురేనా? ఊర్లోనే పద్ధతి అయిన పిల్ల తన ఒక్కతే, తనతో నీకేం పనిరా? రా. రే సుబ్బు, తెల్లారింది లేరా. అమ్మా, ఇంకా కాసేపు పడుకోనివ్వమ్మా. వదిలితే బోర్లా పడుకుని వేలు చప్పరించేలా ఉన్నావు, లేరా పైకి. ఇంకా తెల్లారలేదే. ఊర్లో అందరూ లేసేలోపు బయటికెళ్ళి వచ్చేద్దాంరా. వెనకేంటి పిచ్చా? ఇంకా తెల్లారనే లేదు, ఇంత చలిలో మబ్బులో నన్ను లేపిన ప్రాణం తీస్తున్నాడు. అరే ఏంటి టీలో పడ్డ ఈగల అలా గింజుకుంటున్నావు? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా, నన్ను కూడా కాస్త అర్థం చేసుకోవే. నాన్నగారు వచ్చేస్తారు. అది రావడానికి వారం పట్టుద్దిలేను. నేను వచ్చేసాను కదా, అర్థమైంది కదా, పోరా అక్కడి నుంచి. నువ్వెక్కడి నుంచి? ఏంటన్నా
పొద్దున పళ్ళు తోముకోకుండానే టీ తాగుతున్నట్టున్నావు. టీ కాదురా, హార్లిక్స్. సరిగ్గా కలిపే సమయానికి వచ్చావు పానకంలో పుడకలాగా. ఎందుకురా నవ్వుతున్నావు? లేదు, మీరు హార్లిక్స్ కలిపే విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏమవుతాదని అనుకొని నవ్వుతున్నారు. ఓరా, కొత్తగా వచ్చిన వాడు నువ్వు. నీ మాటలు ఎవరు నమ్ముతాడు? ఆయన నమ్మకపోయినా కానీ మీరు రేడియేటర్లో నీళ్లు పోసేది, మందు తాగి బస్సు నడిపేది మన మేనేజర్ తో చెప్తే ఆయన నమ్ముతారు కదా. రే, నువ్వు కండక్టర్ పనికి వచ్చావా లేదా చెకింగ్ ఇన్స్పెక్టర్ పనికి వచ్చావరా? నన్నే చెక్ చేస్తున్నావు ఇప్పుడు? హార్లిక్స్ మ్యాటర్ నన్ను ఆయనకి చెప్పమంటారా? చెడగొట్టావు మళ్ళీ ఏంట్రా? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? లేదు, కలిపి తాగుదామా లేదా హార్లిక్స్ అలాగే తిందామా అని ఆలోచిస్తున్నాం. రామన్న ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, దానికి ఒంట్లో బాలేదు. అదేమి లేదులేవయ్యా, అది ఎదకొచ్చుంటుంది, అందుకే పాలు తక్కువగా ఇస్తుంది. సాయంత్రం పాలు సరిపడిగా సరే. ఆవులకి ఎంత ఫీలింగ్ ఉంటుంది, నా ఫీలింగ్ అర్థం చేసుకున్నాను. ఏంటి కొత్త కండక్టర్ ఊరు నచ్చిందా? వీడికి నచ్చకపోతే మ్యాప్ లోంచి ఊరిని తీసేస్తారా ఏంటి? రే, ఇంతకు మించి లేట్ చేసి అక్కడ రావాల్సింది ఇక్కడే వచ్చేస్తుంది. జాగ్రత్తనా చూసుకోండి, ఏనుగు తొక్కేగలదు. ఏనుగు తొక్కేస్తుందా? మన పని అయిపోయిన తర్వాత దాన్ని ఏనుగు తొక్కితే ఏంటి, పిల్లి తొక్కితే అని ఒకటి ఇవ్వనా? కన్ను పిల్లవని కన్నులున్నవని. అన్నా, ఆగండి. రే, నువ్వెందుకురా నా వెనకాల వస్తున్నావు? నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి నీ మ్యాటర్కి స్థలం చూసుకో. మ్యాటరా? ఇక్కడ మ్యాటర్ ఉందన్నా? నువ్వు నాకంటే పెద్ద వెదవలా ఉన్నావురా. దీనికోసం తెల్లారకు ముందు లేసి ఇక్కడికి వచ్చాం, అర్థమైందా? అయితే టాయిలెట్? అడుగుతావు. ఇక్కడ ఇదే టాయిలెట్. ఇంత పెద్ద టాయిలెట్ నువ్వు ఎక్కడైనా చూసావా? అన్నా, అయితే నీళ్లు? పోరా సుబ్బయ్య, అక్కడ చూడరా, అన్ని నీళ్ళు పోతున్నాయిగా. అది నీకు సర్రిపోదా? అయ్యయ్యో. ఏంట్రా హిందీలో మాట్లాడుతున్నావు? అన్నా, నేనేం హిందీ మాట్లాడలేదు, నా కష్టాన్ని ఇలా చూడరా, కష్టాన్ని తలుచుకుంటే దొడ్డికి కూడా పోలేము. అడ్డంగా నిలబడక పక్కెళ్ళు, కుళ్ళు పోతే వెదవా. పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి బయటకు వచ్చినట్టున్నాడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. నా పక్క ఎందుకు వస్తున్నావురా? అటువైపు వెళ్ళి కూర్చో పో. ఇక్కడ బోలెడంత చోటు ఉంది, ఎక్కడైనా కూర్చోరా సుబ్బయ్య. అనుకున్నట్టేం కాదు, చల్లటి గాలి, మంచి క్లైమేట్. ఉండరులే, ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఒకరోజు వెళ్ళకపోతే ఏమవ్వదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. అమ్మా, ఇక్కడ స్నానం చేద్దామా? చూద్దాం. ఏంటి ఇంత చల్లగుంది? మొహం కడుకొని వెళ్ళిపోతాను. నమస్కారం సార్. ఏంటి డ్రైవరు, వీడేంటి కొత్తడా? అవునరా, నిన్నే జాయిన్ అయ్యాడు. పేరు సుబ్బ. ఏంట్రా చెప్తుంటే వినకుండా వెళ్తున్నావు? నేనింటాను, మీరు చెప్పండి. ఏంటి స్వామి, పొద్దు పొద్దునే డ్యామ్లో ఏంటి పని? ఇంకేంటి, వీటి కోసమే. మొరటోడు అయి ఉంటాడు. వాడు చూడటానికి ఎలా ఉంటాడు, కానీ చాలా మంచోడు. లేదండి, సడన్ గా నీటిలో నుంచి వచ్చేసరికి భయపడి చచ్చాను. వీడికి డ్యామ్ ఏరియా అంతా ఇల్లు లాంటిదే. వీడి నాన్న ఇక్కడ డ్యామ్ కి ఆపరేటర్ గా ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత వీడే ఈ డ్యామ్ కి ఆపరేటర్ గా ఉంటున్నాడు. మీరు పాడ తీసుకుని అక్కడికి వెళ్తారు. తోటలో కొంచెం పని ఉంది, అది చేసేసి ఇటు వస్తున్నా. ఏంటి కండక్టర్ గారు, చలి తట్టుకోలేకపోతున్నాడు అనుకుంటా. అలా ఏం లేదండి, ఇప్పుడు చూడండి ఎలా దొంకుతాను. విజయవాడకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. సామే, ఆ సామాన్లన్నీ బాగా గట్టి గట్టు, కింద పడిపోకుండా. చూడు, బస్సు కింద పడినా కూడా నా సామాన్లు కింద పడవు, నా కట్ట లాంటిది. బట్టతల నేత, ఇలా గోక్కుంటూ నిల్చునే బదులు పైకెక్కి వాడికి నువ్వు కూడా సాయం చేయొచ్చు కదరా. అన్నా, నాకు చెమట వ్యాధి అనే వ్యాధి ఉంది. కొద్దిగా పని చేసిన బోల్డ్ చెమట అయితే నువ్వు పట్టేస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఈ ఊరోళ్ళకి చాలా వెంటనే చెమట పట్టేస్తుంది. ఏయ్, అన్నయ్యకు ఉండో 2 టీ చెప్పు. నీలాంటోడే ఇంకొకడు వస్తున్నాడు చూడు. ఏయ్, ఈ ఊళ్ళో సిగ్గు లజ్జ మానం మర్యాద పోగొట్టుకునేవాడేరా ఈ బస్సు ఎక్కాలి. నేను ఈ బస్సు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చాను. విశ్వాసం లేని కుక్కల్లారా, నేను పిలిస్తే పనికి రాకుండా ఈ బస్సు ఎక్కి ఊరు బయట పనికా వెళతారు. ఆహార పథకాన్ని కల్పించి ఈ గ్రామాన్ని నాశనం చేశారా. నేను ఈ బస్సును తీసుకొచ్చి నేనే నాశనం చేశాను రా. అవునవును, ఈ ఊళ్ళోనే కూర్చుని నీకు నమస్కారాలు పెడుతూ ఉండాలా జీవితాంతం? నమస్కారం చేయక్కలేదులేరా, పోయిన ఎలక్షన్ లో ఓటేనే వేయచ్చు కదా. ఉత్తి 15 ఓట్లే కదా వేశారు. అది వదిలేనా, ఒకప్పుడు అందరూ మన బండిలో ఎక్కేవాళ్ళు, ఇప్పుడు ఒక్కడు కూడా మన బండిలో ఎక్కట్లేదు. ఏయ్, ఆ ముసలాన్ని జీపులో ఎక్కించండిరా. పెద్దనా జీబులు ఎక్కమన్నానా? అంటున్నాను కదా. ఏంటన్నా మన ముందు ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారు, మీరు ఊరికే చూస్తూ నిలబడ్డారు. నేను ఏదో ఒకటి చెయ్యమని చెప్పాను, ఈయనే వినడం లేదు. ఇది పట్టుకోండి అన్న. రే సుబ్బు, మనకెందుకురా? అన్న వదలండి, అన్న వదలండి. రే,
నీకు సాయం కావాలంటే పిలవరా. ఎవరిని? దేవుణ్ణి. ఆయనే వీడిని కాపాడాలి. అయ్యయ్యో, గొడవ చూస్తేనే నాకు చెమట పడుతుంది. అవునన్నా? అరవకుండా వచ్చి వదిలేండి అన్న, పాపమన్నా, మనమందరం ఒకే మోటార్ లైన్ లో ఉన్నాము. నేను పెద్ద మోటార్, మీరు కొద్దిగా చిన్న మోటార్. ఏంట్రా పెద్ద మోటార్ చిన్న మోటార్? పెద్ద పొడి చేసే వాళ్ళ ఎగురుకుంటూ వెళ్ళాడు, ఇప్పుడు చూడు వాళ్ళని అడుక్కుంటూ ఉన్నాడు. అన్నా, మీరు నా అన్నలాగా, ఈయన మనకు తండ్రిలాగా. వదిలేండి అన్నా. నువ్వు కావాలంటే అందరినీ తండ్రిని పిలుచుకో, నాకు మాత్రం ఒకటే తండ్రి. పోరా. రై, వదలు అంటే మీరు లోపలికి వెళ్ళండి. 3 నెలలకు ఒకసారి రక్తాన్ని కళ్ళ చూడకపోతే మీకు నిద్ర పట్టదా? బాబు నువ్వు చల్లగా ఉండాలి. వెళ్ళి కూర్చోండి. ఏంటి చెట్టుకి రావట్లేదు? చూడండి. నా మాట విను, వెళ్ళవయ్యా. ఆయన నోటితో చెప్పింది నేను చేత్తో చెప్పాను. పోరా. ఫాదర్, వెళ్ళండి, ఇంటికి వెళ్ళమని చెప్పండి. వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూసుకో. స్వామి, నువ్వు బండి నేను తీయవయ్యా. కరాటే కూడా నేర్చుకున్నాను, కానీ కరాటే చేస్తే చెమట పట్టేస్తుంది, అందుకే మానేశాను. కొత్తగా జాయిన్ అయ్యావా? అవునండి ఫాదర్. టికెట్ 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 ఏంటి టికెట్ చర్చికి టికెట్ రావట్లేదు? టికెట్. ప్రభు పిలిస్తే గానీ రావా? వచ్చే ఆదివారం రండి, ఏం చేస్తాం? యేసు ప్రభువుకి స్తోత్రం స్తోత్రం. మళ్ళీ తాగి రాకుండా ఉంటే అదే చాలు. సాయంత్రం 6 గంటల వరకు బానే ఉంటాను. దేవుడా, నన్ను అందరూ తాగుబోతుంటున్నారు. ఎరా, అందరూ బస్ ఎక్కేసారా? బయలుదేరదామా? ఒక్క నిమిషం ఉండండి, కళ్యాణ్ ఇంకా రాలేదు. ఏ కళ్యాణి, త్వరగా రావే. వస్తున్నా. రా, వచ్చి కూర్చో. త్వరగా రావే. వచ్చేసా. వెళ్ళొచ్చు. నీ టైం బాగుంది. ఇంకా నయ్యం కళ్యాణం మీద పడలేదు. నువ్వెందుకు కోడిగుడ్లో దొల్లుతూ ఉన్నావు? ఆ రాడ్డు పట్టుకోవచ్చు కదా. అది కాదన్నా, మీరు దడయాలమని బస్ తీశారు కదా, అదే. పోనీ రైట్. మీరెక్కడికి వెళ్ళాలి? విజయవాడ. ఓన్లీ 26 రూపీస్. ఏమండి, బస్ స్టాండ్ వచ్చేసింది. అవును, బస్ స్టాండ్ వచ్చేసింది. అయితే నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళరండి. మీరు 50 రూపాయలు ఇవ్వాలి. ఏమండి, 1 రూపాయే కదండి ఇవ్వాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా? అడక్కపోతే ఇవ్వరుగా. అబ్బో, ఈ కాలంలో ముష్టోడికి 1 రూపాయి ఇస్తే వాడు కూడా తీసుకోడు. కానీ మీకు అవసరం పడుతోందిగా, ఇదే పని అయిపోయింది మీకు. అవును, మీ 1 రూపాయి తీసేసుకొని నేనేమో పెద్ద ఇల్లు కట్టేసుకుంటాను మరి. ఇలా చూడండి, వీటన్నిటికీ నాకు టైం లేదు. నాకు ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ ఉంది. ఆగండి, వెతికి ఉంటే ఇస్తాను. ఈ 1 రూపాయి ఎక్కడుందో కనబడట్లేదే. హలో. వచ్చాయి. మీరు వెతుకుతూ ఉండండి, నేను వెళుతున్నాను. ఆగండి, వెతుకుతున్నాను కదా. ఆఫీసర్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా చిల్లరోడా ఎగరేస్తున్నావు? లేదన్నా, 1 రూపాయి చిల్లరా. జాగ్రత్తగా ఉండరా, ఊర్లో అందరూ కలిసి నీకు సమాధి కట్టిన అలాంటిదేం లేదన్నా. ఇంకా నోట్లో విజిలి పెట్టి ఊదరవే నేర్చుకోలేదు నువ్వు. పట్టు. ఎవరు? సుబ్బునా? అవునమ్మా, నేనే మాట్లాడుతున్నాను. రేయ్, ఏంట్రా నిన్న నువ్వు నాకు మిస్డ్ కాల్ ఇచ్చావు? అది కాదమ్మా, అక్కడ సిగ్నల్ లేదు. తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నా. అక్కడ పైకాపురంలో అస్సలు ఫోన్ సిగ్నలే అది లేదమ్మా. సరే గాని ఉండడానికి తినడానికి అంతా సౌకర్యంగా ఉందా? నీ వంట కన్నా సూపర్ గా ఉందమ్మా. రేయ్, ఏమంటున్నావు? ఊరికే అన్నాను. అక్కడ వంటలు బాగానే ఉన్నాయమ్మా. పడుకోవడానికి ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారమ్మా. 24 గంటలు ఏసీ వేసినట్టే ఉంటుందమ్మా. నేను బాగానే ఉన్నానమ్మా. అమ్మా, అజయ్ కుమార్ వచ్చి నేను బాగా చూసుకుంటున్నాడమ్మా. నాకు ఎలాంటి కొరత లేదురా. అతను కూడా ఇదిగో ఇప్పుడే వెళ్ళాడు. అలాగే మామయ్య వచ్చారు, పని దొరికింది, ఇక వెంటనే పెళ్లి చేసుకోవడమే అన్నారు. ఈ వయసులో మామయ్యకి ఎందుకమ్మా పెళ్లి? రేయ్, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? హలో 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 అమ్మా, నీకు నచ్చేటట్టు ఒక అమ్మాయిని వెతుకుతున్నాను. తరువాత పెళ్లి గురించి మాట్లాడదాం. పిచ్చి వెధవ. ఏదో అమ్మాయిని చూసుంటాడు. అప్పుడే మా నాన్న చెప్పాడు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని నడి రోడ్లో కార్డులు అమ్ముకోవాల్సి వచ్చింది. నమస్తే ఆఫీసర్. ఇదే మీ ఆఫీసా? మీ ఆఫీస్ చాలా బాగుంది. ఏదో బోర్డు మీటింగ్ అని కూడా అన్నారు కదా. ఓ, ఇది బోర్డు, ఇది మీటింగ్. ఇదే మీ బోర్డు మీటింగ్? అవునవును, కాదు ఎనీ ప్రాబ్లం కళ్యాణి? లేదు, మా లైఫ్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. లైఫ్ టైం ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మీరేలండి సార్, నేను చూసుకుంటాను. అయితే మన ప్లాన్ గురించి మాట్లాడుకుందామా? సార్,
నా దగ్గర నువ్వు నేను ప్యాక్ ఉంది. మీ ప్యాక్ నాకు వద్దులేండి, నేను ఈమె దగ్గరే తీసుకుంటాను. సార్, నా దగ్గర నువ్వు నేను ప్యాక్ ఉంది. మీ లైఫ్ ప్లాన్ లో జీవితాంతం నాకు వ్యాలిడిటీ దొరుకుతుందా? ఇందులో డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి, చూసుకోండి. దీంట్లో చూసి చదువుకునే కన్నా మీరు మీ నోటితో చెప్తే ఇంకా బాగుంటుంది. అయ్యో, ఇప్పుడు మీకేం కావాలి? సరేనండి, మీరు వర్క్ చూడండి, నేను నా వర్క్ చూసుకుంటాను. ఆఫీసర్, బ్యాలెన్స్. థ్యాంక్ యూ. హోల్డింగ్. వెంకటాపురం దిగండి. Excuse me. This bus goes to Paikapuram? Yes. This bus daily going to Paikapuram and return Vijayawada. Funny fellow. ఎందుకయ్యా ఇంగ్లీష్ లో మాట్లాడి నన్ను చంపుతున్నావు? ఎస్, దిస్ హలో, బస్ గోయింగ్ టు తప్పకుండా, పైకా. నేను చూసుకుంటాను. ఎస్, దిస్ బస్ గోయింగ్ టు పైకాపురం. Correct. ప్లీజ్ కమ్ ఇన్. వెల్కమ్ టు ఎరా, పైకాపురం. అందరూ బస్ ఎక్కేసారా? అనయ్య, ఇలా చూడండి, మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ సిట్ Sit ఆన్ ది సీట్. down. ఎస్, టికెట్ ప్లీజ్. To Paikapuram. 15 plus 15. Take 30. Do you know this place? ఇవ్వండి సార్, మీరు టికెట్ చింపే పని మాత్రం చూడండి, ఈ పని నేను చూసుకుంటాను. వెళ్ళండి. హాయ్, Hi. ఐఎమ్ కళ్యాణి. ఐఎమ్ పైకాపురం గర్ల్. Nice to meet you. I am Krishnamurthy. PK Krishnamurthy. I am 48 years old. I am Paikapuram boy. Oh, you a boy? Funny fellow. వాడు నేను పంది అంటున్నాడు. దిస్ రిసార్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. How expensive? యా, 10,000 రూపీస్ డైలీ. 10,000 rupees. ఎస్, యు కమ్ మై హోమ్. గుడ్ హోమ్ స్టే. 4,000 రూపీస్ ఓన్లీ. Oh, I see. ఇంగ్లీష్ అంట. హోమ్లీ ఫుడ్, హోమ్లీ మ్యూజిక్, Yeah. హోమ్లీ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. Really? ఎస్ ఎస్. Thanks. Hey, Kalani. Very cost efficient. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కూడా పంచర్ అయిపోతుంది. ఏం టైరో ఇది, ఏం కండక్టర్ కూడా. ఏందన్నా, ఏమైంది? మధ్యలో కొంచెం గాలి కనపడ్డా. గాలి కనపడట్లేదు. టైర్ బాగా అరిగిపోయింది. రేయ్, దాని మీద తబలా వాయిస్తావేంట్రా? వెళ్ళి జాకి తీసుకురా పో. అన్నా, మీరే సీనియర్. కండక్టర్ కన్నా మీకే పవర్ ఎక్కువ. మీరెళ్ళి తీసుకురండి అన్న. నేను చూసుకొడుతున్నాడే. రేయ్, ఆంధ్రాలో ఒక్కో సమయంలో ఒక్కో ఏరియాలో పవర్ కట్ అవుతుంది. ఇప్పుడు డ్రైవర్కి పవర్ కట్టు, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు, నిద్రపోకుండా వెళ్ళి తీసుకురారా. జరగరా. ఈ నెల చిట్టు డబ్బులు ఎలా కట్టాలా అని భయపడ్డాను. Kalani, what's Yo, up? ఆ జాకి దిస్ ఎలా? బస్ టైర్ పంచర్. Oh, no. ఇంత పెద్ద టైరు మారుస్తున్నప్పుడు అమలాపురం చింతామనే గుర్తొస్తుంది. దానికి కూడా బాకీ ఉన్నాను. రే సుబ్బు, వచ్చి బిగించు. నేను ఒకనేనా? మీరు కూడా ఒక ఇంకో చెయ్యండి. చెయ్యడానికి ఇదేమన్నా రమ్మినా? బిగించరా. బండి పట్టుకోకుండా పట్టుకో. నేను ఆఫీసర్! ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నానే, అందుకే ఆఫీసర్! ఇంత బాగా ఆఫీసర్! మాట్లాడుతూ. ఆఫీసర్, ఆఫీసర్. వాట్ ఎ పిటీ. చూస్తుంటుందో. హీరోయిన్లు 30 వంతు చూపిస్తుంటే కుర్రాళ్ళు చెడిపోకుండా ఉంటారా? నమస్కారం అయ్యా. అనంత్ అయ్యా, సార్, నమస్కారం. 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 రే పట్టాభిరాం, స్వామి వచ్చాడారు ఎక్కడికి? మధ్యాహ్నం ఇటు పక్క వచ్చినప్పుడు చూశాను. ఎక్కడో డ్యామ్ దగ్గర తిరుగుతుంటాడు. అతను కరెంటు లాంటి వాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవ్వరికీ తెలియదు. అన్నా సార్, జాతరకి శివ వస్తాడు కదా. ఖచ్చితంగా వస్తాడురా. ఆ. జాతర అయిపోయిన తర్వాత వాడికి నిర్మలాకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, మంచి విషయం. పెళ్ళికి చీర కొన్నారా? ఆయన తీసుకొస్తాన్నారు, నాకు నచ్చిన పచ్చ రంగులో. పెళ్లి కల వచ్చిందే. పోవే. చేతులు వణుకుతున్నాయి. బస్ ఏమో లేట్ అయిపోయింది. ఎవరైనా దిగులు పడుతున్నారా? నీ బాధ ఏంటో నాకు తెలియదేంట్రా? తెలిసిందా? ఏమండే, ఆ, మునగాకు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. అలాగే కొద్దిగా పెద్ద పరికలు కూడా ఇచ్చాను. స్వామి, నీకు తెలుసా జాతరకి శివ వస్తున్నాడు? వస్తున్నాడురా. ఇతని మిత్రుడు వస్తున్నాడనగానే మొహంలో సంతోషం చూడండి. రే స్వామి, గుడంతా కొంచెం శుభ్రం చేసి ఉంచు. జాతర మొదలవుతుంది కదా. ఏమయ్యా, నాకు బస్సు రాలేదు అని దిగులు, పూజారికి జాతర బాగా జరగాలి అని దిగులు. నీకు ఏ దిగులు లేదా? మాట్లాడడం లేదు. అయ్యో, మౌన వ్రతం లేకపోతే తెగ బాగేస్తాడు. అమ్మయ్యా, నా దిగులు పోయింది. బస్ వచ్చేసింది. పైకప్పు ఆఫీసర్,
ఏమిటి? 1 నిమిట్. మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? తప్పో రైటో నేను డిసైడ్ అవుతాను. ముందు విషయం ఏమిటో చెప్పండి. మీ ఇంగ్లీషు కొంచెం కూడా బాగాలేదు. మ్మ్హ్మ్. ప్రొనౌన్సియేషన్ చాలా మోసం. ఏం బాలేదండి? ప్రొనౌన్సియేషన్ చాలా మోసం. ఇంకా గ్రామర్ గురించి చెప్పక్కర్లేదనుకో. పర్లేదులే, వాళ్ళని నేను చూసుకుంటాను. అయ్యా, నేను ఈ ఇంగ్లీష్తోని ఎలాగూ బతుకుతాను గాని మీరు మీ పని చూస్తారా? కలాని కమింగ్ సార్. వస్తాను ఇంగ్లీష్ కండక్టర్. ఎలా మాట్లాడినా పడట్లేదేంటి? ఒకవేళ మన మాటలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం ఎదురు ఇదిగో చూస్తున్నా. చూడమ్మా, ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులకి లెటర్ అయ్యిండ్రా అంటే ఒక పోస్ట్ కార్డులో పేషెంట్కి డాక్టర్ మందులు రాసినట్లు రాస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి రాయాలంటే కవితలుగా రాస్తున్నారు. ఏవండి, వారం అంతా పిల్లలు స్కూల్ అంటుంది, ఈ రోజే తనకు లీవు. తన్ని అలా వదిలేయండి, చదువుకొనివ్వండి. శివ సూరత్ నుంచి లెటర్ వేస్తే మన ఊరికి రావాలంటే 3 రోజులు అవుతుంది, కానీ డైలీ 3 లెటర్లు వస్తుంటే దానికి ఏంటి అర్థం? వాడు అక్కడ పని మానేసి ఇదే పని మీద ఉంటున్నాడని అర్థం. వాళ్ళు వచ్చారమ్మా. రండి బాబు రండి. నమస్కారం అమ్మా. లోపలికి రండి అమ్మా. ఏ స్వామి అలా కష్టపడుతున్నావు? ఇది మర్రి చెట్టు దొంగ, చేల్చడం కష్టం కానీ బాగా మండుతుంది. చెప్తే వినవు కదరా. మీరు లోపలికి రండి అమ్మా. అండమ్మా. కూర్చోండి. చెప్పు జస్టిన్. అమ్మ ఊరు నుంచి రాగానే ఇక్కడికి రావాలని బాగా పట్టుపట్టింది, అందుకే తీసుకొచ్చాను సార్. వీడెప్పుడు ఇంతేనండి, ప్రతిదీ తిప్పి తిప్పి మాట్లాడతాడు. నేను వాడికి పూర్తిగా విరుద్ధం. కాఫీ తీసుకుంటారా? అదంతా ఏమొద్దు, ముందు వచ్చి కూర్చోండి. తను చేస్తున్న టీచర్ ఉద్యోగం చేసిగా ఇంటికొస్తే ఆవు తోట అని చెప్పి అన్నీ మర్చిపోతాడు. కాని నా కొడుక్కి వయసు అయిపోతుంది కదా, నేనెలా మర్చిపోతాను చెప్పండి? నిజమే కదమ్మా. జస్టిన్కి ఒక పెళ్లి చేశారనుకోండి, వచ్చే కోడలు మీకు తోడుగా ఉంటుంది కదా. మీరే విషయానికొచ్చేశారు. నేనిక్కడికొచ్చింది దాని గురించి మాట్లాడ్డానికే. నిన్న చర్చిలో నిర్మలాని చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. విచారించి చూస్తే తను మీ స్నేహితుడు కూతురని తెలిసింది. తన వెనకే ఉండి మీరే దానిని పెంచుతున్నారని తెలిసింది. నా కొడుక్కి నిర్మలానిచ్చి వివాహం చేస్తారా? అదేంటంటమ్మా, అది వచ్చి మేము తనకి ఏ లోటు రాకుండా నా కన్న కూతుర్లా చూసుకుంటాను. అది కాదమ్మా, ఈ కాలంలో జస్టిన్ లాంటి కుర్రోడు దొరకాలంటే చాలా అదృష్టం చేసుండాలి. కానీ ఆ అమ్మాయిని మా శివాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మేమిద్దరం చిన్నప్పుడే అనుకున్నామమ్మా. అంతేకాదండి, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా అబ్బాయి జాతరకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నాం కూడా. మా అమ్మ ఎప్పుడు ఇంతే, ఏ ఒక్క అమ్మాయి నచ్చినా కూడా వెంటనే ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడుతుంది. కానీ నిర్మలా మాత్రమే వీడికి బాగా నచ్చింది. ఊరుకుని ఉండమ్మా. మీరు పెళ్లి బ్రహ్మాండంగా జరిపించండి సార్, యేసు ప్రభు తోడుగా ఉంటారు. వెళ్దామమ్మా. ఇలా చూడండి, మొదటిసారిగా వచ్చారు, కాఫీ కూడా తాకుండా. అందులో ఉందండి, పెళ్లికొచ్చి విందే తింటాం. అయ్యా వెళ్ళొస్తాం అయ్యా. ఏం స్వామి, అన్నా సార్ ఇంటికి పెద్దవిడే కొడుకు వచ్చారు, ఏంటి విషయం? పోరా. అది కాదు, ఎప్పుడూ రారు కదా, ఎందుకు వచ్చారు అని. పోరా, లేదంటే గొడ్డలతో నరికేస్తాను. స్వామి, 4 ఇళ్లలో మంచి మాటలు చెబితేనే ఒక పెగ్గుకి అమ్మ సర్రే, ముక్కు మీద సర్రే. ఏంట్రా అటువైపు చూస్తూ ఉన్నావు? అది ఆల్రెడీ బుక్ అయిపోయిన టికెట్. ఊరికే ఇప్పుడు ఊరికేనే అంటావు, మళ్ళీ ఊరు వదిలి ఉరకాల్సి వస్తుంది. అన్నా, మీరే కదా చెప్పారు నిర్మల అన్న సార్ కూతురని. కానీ అతని ఫ్రెండ్ కూతురని టీ షాప్ అతను అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూతురు అయినప్పటికీ అన్నా సార్కి తన సొంత కూతురు లాంటిదే. అయితే అన్న సార్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నా? నార్త్ ఇండియాలో సూరత్ లో పనిచేస్తుంటాడు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తాడు. నేను ఎంతవరకు ఒకసారి కూడా వాడిని చూడలేదు. ఒకసారి లీవ్ పెట్టి ఇక్కడికి వాడు వచ్చినప్పుడు నేను లీవ్ లో బయట వెళ్ళాను. ధర్మరాజనయ్య, ధర్మరాజనయ్య, అనయ్య. ఏమైంది కళ్యాణి, ఏదైనా సమస్య? ధర్మరాజనయ్య ఎక్కడా? తెల్లోళ్ళ దగ్గర పాట పాడడానికి డబ్బు తీసుకుని మనిషి ఎటో వెళ్ళిపోయాడు. వాళ్ళిప్పుడు అరుస్తున్నారు. అయ్యో, వాడిచ్చిన డబ్బులని రమ్ముగా చేసి తాగేసుంటాడే. ఖాళీ బాట్లు పడేసిన తర్వాతే వాడు మనకు కనపడతాడు. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పాడమంటారా? ఏంటది, మీరు పాటలు కూడా పాడతారా? నా లోపల ఉన్న కోటి విద్యలో ఇది కూడా ఒకటే. రేయ్, ఇది నోట్లో విజిల్ పెట్టుకుని ఊదడం కాదు, సంగీతం. పాడడానికి ముందు శృతి కలపాలన, అలాగా కలుపుతావా? నేనెప్పుడు శృతి కరెక్ట్ గానే పాడతానులే. సరే పాడు, నువ్వు పాడు, వాళ్ళ కర్మ. సరే, నువ్వు వెళ్ళి పాడుకో అన్నా. అయితే నేను పాడమంటారా?
ఈయన గారు పాడితే తెల్లోళ్ళు మళ్ళీ మన దేశం నుంచి పారిపోతారు. నువ్వు రావే, పెద్ద ఎస్పీబీ అని ఫీలింగ్. పోనీ చిన్న ఎస్పీబీ అనుకోండి. ఏం చేయాలో తెలియడం లేదు. తను నమ్ముకుని ఎందుకు వాళ్ళ దగ్గర మాట ఇచ్చావు? నాకెలా తెలుసు వాడిలా పారిపోతాడని? హే ఖలాని కామ్. వెళ్ళవే వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పు. వెళ్ళు. దేవుడా, కళ్యాణిని కట్టుకొని పారిపోదామా? సింగ్. కళ్యాణిని కట్టుకొని పారిపోదామా, లేదా పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? Come on, పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? హే ఖలాని కామ్. కండక్టర్ ఇస్ సింగింగ్ యువర్ సాంగ్. లేదా పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? కమాన్, పారిపోయి కళ్యాణిని కట్టుకుందామా? Excellent. This is awesome. You are a music conductor. ఫారిన్ వాళ్ళ సంగతి ఏమైంది? ఉదయాన్నే చెప్పా పెట్టకుండా పారిపోయారు. టికెట్ 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 టికెట్. ఏంటమ్మా కళ్యాణి, నా పాట విని ఆ ఫారిన్ వాళ్ళు హ్యాపీ అయిపోయారు కదా? మా ఊర్లో పిల్లలు ఏడ్చినప్పుడల్లా నేనే పాడి వాళ్ళని హ్యాపీ చేస్తాను. ఇక ముందు ఎవరొచ్చినా చెప్పండి, నేనే పాడి హ్యాపీ చేస్తాను. అవునరా, మేము తల్లిపాల కంటే ఇళయరాజా సంగీత పాలు తాగి పెరిగిన వాళ్ళంరా. గేర్తో గిటార్ వాయించమంటావా? అన్నా సింగర్నే రెచ్చగొడుతున్నావా? అయితే నువ్వు పాడి చూపించరా. ఏ నాకు పాడటం రాదా ఏంటి? పాడు చూద్దాం. ఏంటి కళ్యాణి, ఎప్పుడు పెళ్లి భోజనాలు పెట్టబోతున్నావు? నీకే తెలుసు కదక్క, మా నాన్న చనిపోయాక నేను మా అమ్మ మాత్రమే. అర్థమైంది. నా పెళ్లికి నేనే చేర్చి పెట్టుకుంటున్నాను. సమ్మతమా? షూ. ఆ, ఆ, ఆ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏంటి? చిల్లర బాకీ నాకు ఇవ్వాల్సిందేమీ లేదే. కాదండి, నిన్నటి చిల్లర బాకీ. తీసుకోమా, ఇష్టపడి ఇస్తున్నాడు కదా, తీసుకో. యో ఊరుకోవయ్యా. ఏ ఆపయ్యా, ఆపు, బండి ఆపు. కళ్యాణి ఎవరు? ఏ నిన్నే పిలుస్తున్నారు. కళ్యాణి ఎవరు? నేనే. కిందకు రా. నమస్తే సార్. ఆ మనిషి బాగా తెలతోలే, అందుకే తెల్లవాడు వల్ల పడ్డా. రిసార్ట్కి వచ్చే వాళ్ళందరినీ నీ సొగసు సోయగాలు చూపించి ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు మీ అమ్మ వ్యాపారం చేస్తున్నారా? చెప్పు. సార్ తప్పు చేస్తున్నారు. ఏంటి తప్పు? ఏ తప్పు చేయని అమ్మాయిని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదటి తప్పు. అలాగే తప్పు చేసున్నా లేడీ కానిస్టేబుల్ లేకుండా విచారించడం రెండో తప్పు. నువ్వు పోలీసుల వాళ్ళకే చట్టం నేర్పిస్తున్నావా? తెలియకపోతే నేర్చుకోండి సార్, లేకపోతే జనాలే నేర్పిస్తారు. టూరిస్ట్ గా వచ్చే వాళ్ళని అతిథులను అవమానించి మన దేశంలో ఉండనిస్తున్నాము. ఇంట్లో ఉండనిస్తే ఏం సార్ తప్పు? ఇప్పుడు ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇస్తే మీ ఉద్యోగం పోతుంది తెలుసా? కండక్టర్ అంటే టికెట్ మాత్రమే చంపాలి, నోరు మెదిపావంటే. సార్ చేయి తీయండి సార్. ఎంతైనా గానీ మీరు నేను కాకి యూనిఫామ్ వేసుకున్న గవర్నమెంట్ ఉద్యోగులు మర్చిపోకండి. కండక్టర్ చెప్పింది కరెక్టే కదా ఇన్స్పెక్టర్. కళ్యాణి ఏం తప్పు చేసింది, ముందు ఆ విషయం చెప్పండి. అదే కదా, ఈడొకడు. కళ్యాణి ఏం తప్పు చేసింది? గుడ్ క్వశ్చన్. రేయ్ కాస్త నోరు మూసుకొని ఉండరా. సార్ కొత్తోడు సార్, ఏది మనసులో పెట్టుకోకండి సార్, వదిలేయండి. నీ సంగతి చూద్దాం చూద్దాం. రేయ్ ఏంట్రా మాజీ ప్రధాని మాదిరి మౌనంగా ఉన్నావు ఇన్ని రోజులు, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మాదిరి మాట్లాడుతూనే ఉన్నావు? అన్నా మనకున్న కోటి విద్యల్లో ఇది కూడా ఒకటన్నా. పోనా పోయి బండి తీయనా, పోనా ఎక్కండి. వెళ్దామా? పోనీ పోనీ రేయ్. అబ్బా, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చెయ్యాలి. ఏంటి కళ్యాణి, నువ్వు రావా? మీరు మీ పని చూస్తారా? తనకి చేంజ్ బాకీ ఉందిలే. నోట్ ఇచ్చి చిల్లర తీసుకోవడానికి వెయిట్ చేస్తుందేమో. ఇక్కడే ఉందా, మనం చూడనట్టు వెళ్ళిపోదాం. ఏమండి? థ్యాంక్స్. ఏమన్నావు? థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు థ్యాంక్స్? అది పోలీసుల నుంచి. ఏంటి ఆఫీసర్ మీరు, ఇదంతా ఒక సిల్లీ మ్యాటర్, దీనికి పోయి థ్యాంక్స్ చెప్తారేంటి? అయ్యో అయ్యో, నాకు కమిషనరు, డిఎస్పి, ఎస్పి అందరూ తెలుసు. వాళ్ళకేం సమస్య వచ్చినా నా దగ్గరికే వచ్చి అడుగుతారు. వీడెవడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ. అది మాత్రమే కాదండి, మా ఊరిలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే, అంతెందుకు ఒక చిన్న దొంగతనం జరిగినా అన్నా పోలీస్ స్టేషన్ కి రండి అని నన్నే పిలుస్తారు. అన్ని ఊర్లలో అంతే, దొంగనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు, విచారణ చేస్తారు, 4 పోట్లు పొడుస్తారు. వాడు వాంతి చేసుకునేలా ఉన్నాడు, మనం పక్కకి వెళ్దాం. ఇంకా ఒక రహస్యం, వేరే ఎవరితో చెప్పి నన్ను అవమానించకండి.
ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఓపెన్ గా నాతోనే చెప్పండి. దేనికెందుకండి డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? నాకిష్టమే. మీరు రేపటి నుంచి మా బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అయ్యయ్యో, నేను దాని గురించి అడగట్లేదండి, ఆ 10 రూపాయల నోట్లో రాసిన దాని గురించి. ఆ 10 కూడా పోయిందా? యో, ఇక్కడ మనిషి పరువే పోతుంటే బస్సు వద్దురా, పోయిందని. ఆడపిల్లలతో పెట్టుకోకు. నీ చిల్లర వ్యవహారం ఈ ఊరు వాళ్ళకి తెలిసిందనుకో, నేను పండబెట్టి తొక్కేస్తారు, గుర్తుంచుకో. ఎందుకన్నా అలా భయపెడతావు? కర్ణాన్నా, ఏంటి జస్టిన్, జీప్ కొత్తదా? అవునన్నా, పాలకులో కొన్నది. ఎలా ఉంది? మహీంద్రా. ఏ మోడల్? ఇది 99. ఎంత పడింది? 1,00,000 పడిందన్నా. చాలా ఎక్కువ. ఏం చేయమంటావన్నా? అన్నా, మనకేదైనా నచ్చిందంటే ఏది ఏవైనా దాన్ని సంపాదించాలి. ఏమంటావన్నా? కరెక్ట్ రా. నీకు విస్కీ బ్రాంతి ఇష్టం కదా, ఇంకేంటి నీ ఆస్తి అమ్మైనా మాకు పార్టీ ఇచ్చేయి. ఈ రోజు వీడి పేరు చెప్పి మందు కొట్టాలి మనం. ఆస్తులు అమ్మక్కర్లేదు కానీ మీరు చొక్కా మార్చుకుని రండి, అంత రెడీగా ఉంది. దేవుడా, మళ్ళీ పార్టీయా? నేను తట్టుకోలేను. సరే అన్న, నేను చర్చికి వెళ్ళి ఫాదర్ కి మాత్రం ఇచ్చి వస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. జస్టిన్, నేను రెడీ. మీరెప్పుడు రెడీ? రండి, వచ్చాకండి. జాగ్రత్త, పడిపోతావు. గట్టిగా పట్టుకో. అవన్నీ చాలా పాతవి, తుప్పు పట్టున్నాయి. ఎన్ని రోజులన్నీ ఇలా ఉంటావు? ఒక్కరే మాట్లాడుకుంటున్నారు. అన్నీ విరిగి కింద పడిపోతావు. ఆ తప్పంతా నాదేనని చెప్పి సభ నుంచి వెలివేసినా వెలివేస్తారు. ఫాదర్ కి ఏమై ఉంటుంది? పిచ్చెక్కిందా? ఫాదర్? ఓ మీరా? మందు చీటీ తీసుకెళ్లి 6 రోజులైంది, ఇప్పుడా రావడం? ఇది ఎక్కడ దొరకలేదు, చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాను ఫాదర్. అవన్నీ అంతే, అన్నిట్లోనూ కమిషనే. ఏ ఏరియాలో డాక్టర్ రాశాడో అక్కడే దొరుకుతుంది. ఏంటి ఫాదర్, స్వామితో ఒంటరిగా మాట్లాడుతున్నారు? అవును, ఆ స్వామితోనే మాట్లాడుతున్నాను. వైరు పాద్దైంది కదా, జాగ్రత్తగా చేయమని చెప్పాను. అవి బాగు చేస్తున్నాడు. స్వామి, పూర్తయిందా? ఇదిగో అయిపోవచ్చు. ఈ స్వామా ఇప్పటిదాకా ఇతనితో మాట్లాడుతున్నారా? లైట్లు వెలుగుతున్నాయేమో చూడండి. బాగా వెలుగుతున్నాయి. ఫాదర్, మేము వెళ్తాం, పనుంది. సాయంకాలం నమస్కారం. కండక్టర్ ఆగో, నేను వస్తున్నాను. ఫాదర్, నేను ఇక వెళ్ళొస్తాను. సరే, డబ్బులు తీసుకెళ్ళు. ఫాదర్, ఆ డబ్బులు హుండీలో వేయండి. ప్రేమ విషయానికి వస్తే అదృష్టం ఉన్న కర్ణన్న లాంటి వాళ్ళకే దొరుకుతుంది. అవును, అది కరెక్టేలే. అన్న టీ షాప్ లో ఒక అమ్మాయిని పెట్టాడు. హుషార్ పార్టీ. పార్టీయా? రే, ఏమంటున్నావు? మీ బోండా మసాలా వడ గురించి మాకు తెలీదా? అరే ఏంట్రా, నా మ్యాటర్ ఊరంతటికి తెలిసిపోయింది. తెలియదేంటి? పెళ్లి చేసుకుని పెళ్లి భోజనం పెడతావా, లేదంటే ఎవరికి తెలియకుండా పారిపోతావా? రే, ఈ కొండెక్కే సర్కారు బస్సు లాంటిదిరా మన జీవితం కూడా. మా నాన్న కురివి పెట్టిన చేతులతో స్టీరింగ్ పట్టుకున్నాను. ఇక నాకున్నది అమ్మ చెల్లెలు మాత్రమే. దాంట్లో చెల్లెలకి కాలు సమస్య. ఏ అన్నా, డాక్టర్కి చూపించలేదా? ఆసుపత్రికి చాలా డబ్బులు తగలేశాం. ఇక మీద ఎవరి కాళ్ళైనా పట్టుకొని తనకు పెళ్లి చేసేయాలి. అది జరిగేలోపు ఈ గుండె డ్యామేజ్ అయ్యి షెడ్కి వెళ్ళిపోతుంది. ఈ స్థితిలో ప్రేమ పెళ్లి ఎలా చేసుకోనరా? ఒంటరిగా ఉండాల్సిందే. బాధపడకన్నా. అన్నా, మీరు పెళ్లి చేసుకోవాలన్నా జీవితంలో సంతోషం మాత్రమే అనుభవిస్తే సరిపోదు. అదే కరెక్ట్. ఏం సామి, నువ్వెవరిని లవ్ చేయలేదా? వర్షం వచ్చేలా ఉంది, త్వరగా బయలుదేరదాం పదండి. జీబు కొన్నందుకు పార్టీ చాలా చీప్గా కంప్లీట్ చేశావు. మాస్టర్, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. నేను దించేస్తాలేరా? అదేం అక్కర్లేదు, నేను వెళ్తాను. సరే. ఏంట్రా, ఇంకా కూలింగ్ గ్లాస్ తీయలేదు? అయ్యో, లైట్ వెయ్యన్నా. అన్నా, రండి ఒక పెగ్గు వేద్దాం. ఇప్పుడే కదా తాగారు, మళ్ళీనా? లేదు, కవిత విన్న వెంటనే మత్తు దిగిపోయింది. ఇంకో పెగ్గు వేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. త్యాగి మాత్రమేరా నాకు సరైన క్లాస్మేట్. అన్నా, క్లాస్మేట్ కాదన్నా, క్లాస్మేట్. ఈ క్లాస్మేట్ రా. ఇప్పుడు ఇంగ్లీష్ చూడు. ఏంటన్నా శబ్దం? చీర్స్ చెప్పారా? అన్నా, ఇది కాదన్నా, బయట ఏదో వినబడుతుంది. అన్నా సరే, ఇంట్లో శబ్దం వినబడుతుంది. అదెలా రా? ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో కరెక్ట్ గా చూసి చెప్తున్నావు. దానికి కారణం ఈ చీర్స్. ఇక్కడ నుంచి చూస్తున్నావేంట్రా? బయటికి వెళ్ళి చూడు, తెలుస్తుంది. నేను ముందు వెళ్తాను, మీరు వెనకాల రండి. దీనికంటే పెద్ద మత్తు ఎదురింటి విషయమే. రండి వెళ్దాం. ఏమైందన్నా సార్? నిర్మల కిటికీ దగ్గర నుంచి ఎవరో చూసిందంట. అవును, అరవంగానే పారిపోయాడంట. ఎవరైనా దొంగ అయి ఉంటారేమో. ఊర్లో దొంగతనాలు చేసేవాడు ఎవడరా? అది నేనున్నప్పుడు వేరే దొంగ. అదేమీ లేదులేండి, అదేదో భ్రమ ఉంటుంది. ఏం లేదు, అనవసరంగా మత్తు దిగిపోయింది. పదా, వెనక్కి తిరిగి చూడకో. ఎవరు మోహన్ చూపించు. ఎవరయ్యది? ఎవరాదే? సెబాస్టియన్, తాగుబోతే అదవా, పోరా.
రే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టా. రేయ్ చిప్ప. వదిలేండి అబ్బా, వదిలేండి. సరే సరే రండి పదం. చూసావా? అది సరే గాని ఈ మందు ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగు. నాటు మందు లోపలికి వెళ్తే ఎలాంటి జ్వరం ఎగిరిపోతుంది. దెంగు. స్వామి ఏంటి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చాలా సేపటి నుంచి రింగ్ అవుతుంది. ఎవరు వెళ్ళి చూడు. అదా పనికి మాలిన ఇంజనీర్ అయి ఉంటాడండి. అలాగా? ఏంటి కండక్టర్ పనికి వెళ్ళదా? ఒకటే దగ్గు, ఒళ్ళంతా నొప్పులు. వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చాం. ఏవయ్యా స్వామి, నా ఆవుకు ఒంట్లో పడదని చెప్పాను కదా, దానివల్ల కావడం లేదా? రేపు 9 గంటలకు డాక్టర్ వచ్చేలాగా ఆవు అక్కడ ఉంటుంది. మీరు ఒక క్వార్టర్ చికెన్ రెడీ చేసి పెట్టండి. అదంతా రెడీగా ఉంటుంది కానీ నేను కండక్టర్ని డ్రాప్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫోన్ తీ. అరే నేను దింపుతానండి. ఇంటికి వెళ్ళేదారే కదా, నేను వదిలేస్తానులే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. సరే స్వామి, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్. ఆ సైకిల్ స్టాండ్ లో కూర్చొని వచ్చినందుకు ఎక్కడెక్కడో నొప్పులు వస్తున్నాయి. ఈయనకి వేరే పని లేదు. ఈయన వెళ్ళి ఎప్పుడు ఫోన్ తీయడు, అన్నిటికీ స్వామి స్వామి అంటాడు. ప్రాణం తీస్తున్నాడు. రండి పైకాపురం గర్ల్. టుడే ఆఫీస్ లో బోర్డు మీటింగ్లు ఏం లేవా? అది ఇంట్లో కాస్త పని ఉంది. మీకు ఒంట్లో బాగాలేదని అన్నయ్య చెప్పాడు. అయ్యో అదేం లేదు, ఊరికే జ్వరమే. జాగ్రత్త అండి, డెంగ్యూ అయి ఉంటుంది. అందరు ఇదే చెప్తున్నారు. చేతిలో ఏంటి? ఇది అల్లం కాఫీ. దీన్ని వేడిగా తాగితే జ్వరం తగ్గిపోతుంది. ఏంటండి చేదుగా ఉంది? చేదుగా ఉందా? ఏది ఇలా ఇవ్వండి. లేదే. ఏమండి? అవునండి, ఇప్పుడే తీయగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. ఏమండి ఇంకా తాగలేదు. ఏంటి నాకు ఎండగా ఉంది, నీకు చలిగా ఉంది? ఏంటిది మొరాయిస్తుంది? ఏమైందన్నా? బస్సు ఎగురుతోంది. ఈ బస్సులో ఒక్క ఇంజిను 100 సమస్యలున్నాయి. ఏరా, ఈ బండి వారానికి ఒకసారి పంచర్ అవుతుంది. 3 రోజుల క్రితమే పంచర్ అయింది కదా, మరి ఇప్పుడేమైంది? ఏమైంది? అయ్యయ్యో, ఏమైంది? ఇక్కడ పుండయింది, అక్కడేమైంది? ఆగరా చూస్తున్నా. హెల్ప్ చేయరా. కదయ్యా, వదిలేయండి. ఏమైందన్నా? పనికి మాల్ డీజిల్ పంపు నాజల్ పగిలిపోయి లీక్ అవుతోంది. అనుకున్నా. ఏమైంది? నాజిల్ పంపు డీజిల్ పగిలి లీక్ అవుతుంది. నో ప్రాబ్లం, గుడ్డ చుడితే సరిపోతుంది. అన్నా ఏదైనా నడుస్తుందా? ఏదైనా కాదు, బస్సు దిగి అందరూ నడవాల్సిందే. అందరినీ దిగమని చెప్పు. బస్సు దిగండి. ఆడపిల్లలకు రాసుకోకుండా జాగ్రత్తగా దిగండి. ఏ జిడ్డు మొహ, కిందకి దగ్గర. ఏ మెకానిక్ మామ, దిగు. సరే. ఏంటి పిల్లల, బస్సు ఆగిపోయిందా? ఇటు చూడండి, బస్సు నమ్మకండి, దీన్ని నమ్ముకోండి. రండి రండి, త్వరగా ఎక్కండి. ఇంకో బండి వస్తుంది, దాంట్లో ఎక్కండి. ఏ కళ్యాణి, చూసింది చాలు, త్వరగా రా. లోపలికి వెళ్ళరా. రేయ్, అదే బండికి నువ్వు కూడా వెళ్ళి చర్చి నుంచి డిపోకి ఫోన్ చేసి మెకానిక్ రమ్మని చెప్పు. తొందరగా రమ్మను. సరే అన్నా. తట్టుకోలేదు. మత్తలు కూడా కరెక్ట్గా ఉంటా. మొహం తగలయ్యా. సింగుల సింహం నా సాంగును వినుమన్నా, నాకు రోలో లేదన్నా. సింగుల సింహం నా సాంగును వినుమన్నా. ఓ, మీరు ఇక్కడ కూర్చున్నారా?
అరే నేను కూర్చున్నానని భలే కనిపెట్టావే. వెళ్ళిన పని ఏమైంది? ఫోన్ చేసావా లేదా? అరే అదెందుకన్నా అడుగుతావు? డ్యామ్కి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు. తర్వాత చర్చ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశాను, వస్తా ఉన్నారు. ఓ గుక్క తాగుతావా? నాకేమొద్దు. వద్దంటే వదిలే. తాగడాన్ని ఒకసారి అడుగుతాను, మళ్ళీ అడిగాను అనుకో నువ్వు కావాలంటే మందుకు నేనెక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అవును, ఇలాగే రోజు తాగుతూ ఉంటే చివరికి మీ కిడ్నీలు లివర్ కూడా పాడైపోతాయి. లివర్ ఏంట్రా లివర్, పెద్ద లివర్ పోనే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా, చెల్లెలికి ఓ మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి పంచాయతీ ఆఫీసులో క్లర్క్ గా మంచి విషయమే కదా. రే 2 చేతుల సర్కారీ పనిరా. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, లేకపోతే అన్నగా పుట్టి ఏం లాభం చెప్పు. కానీ నడవలేని నా చెల్లెలికి పెళ్లి, దానికి డబ్బులు సమకూర్చడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు. అన్నా మీ చెల్లికి నేను కూడా అన్నే అన్నా, మీరేం బాధపడకండి, చూసుకుందాం. అన్నా బండి వచ్చేసింది, రండి వెళ్దాం. చూసన్నా బాటిల్ అలా విసిరేకన్నా, కాల్లో గుచ్చుకుంటుంది. చూసుకుని వెళ్ళని చెప్తున్నాను కదా. చూసి నడుస్తున్నాను రా, దారే సరిగా లేదు. ఈ మాటలకేం తక్కువ లేదులే. చూసి దిగో మామా. ఏమైందిరా కర్ణ? ఓవర్ అయింది. బండికి ఏమైందని అడిగితే అది చూడడానికే కదా నిన్ను పిలిచింది. ఆయన అలాగే అంటాడు, మీరు చూడండి అన్నా. రేయ్ టూల్ బాక్స్ తీసుకురారా. ఏంట్రా ఆయిల్ లీక్ అవుతుంది? రే ఆ తుండి ఇటీవరా. ఇదిగో తీసుకురారా, తెరువురా. మన మామ ఎలాంటి మిమ్మల్ని చెడగొడుతున్నారు. మందు పోసేవాడిని తిట్టకూడదురా. రే ఆయిల్ తీరా. ఇదిగో గురువా. ఎలా ఉంది? ఎంత సంతోషమో చూడు. ఆయిల్ క్యాన్ ఇవ్వరా. మళ్ళీ మొదలెట్టారా? ఆ నట్టు తీరా. కూర్చోరా. అన్నా లోపలికి వెళ్ళి ఏం పోయింది నువ్వు లోపలికి వెళ్ళి చూడరా. ఫస్ట్ నైట్కి వెళ్తున్నాడా ఏంటి? గురువా ఆ 16-17 ఏం చెప్పండి. ఇది పచ్చడి గురువా. 16-17 ఏం చెప్పండి. ఎందుకు నా ప్రాణం తీస్తారు? మా నీకు సరిపోలేదు, ఇంకొంచెం పోయమంటావా? పట్టు పోయి. అయ్యో, ఇంకో రౌండ్ అని ఇక్కడే పడుకుంటారేమో. వీళ్ళు ఎప్పుడు తాగుతారు, మనం ఎప్పటికి బయలుదేరుతాము. గురువా 14 నుంచి లైఫ్ నీ నసేంట్రా. ఇదిగా అరే గ్లాస్ ఇవ్వరా కర్ణ. ఇదిగో ప్యాకెట్ లో ఉన్న కూలింగ్ గ్లాస్ ఇవ్వరా. కూలింగ్ గ్లాసా? దీంట్లో ఎలా పోసుకొని తాగుతాడు? నాకు ఎలా ఉందిరా కూలింగ్ గ్లాస్? పాత విలన్ రామరెడ్డి లాగా ఉన్నావురా. నా మందు తాగి నన్ను మాట్లాడదావా? గురువా కటింగ్లరివ్వండి. నన్ను ఎవరన్నా పొగిడితే నచ్చదేరా. ఇదిగా గురు బండి స్టార్ట్ చేయమని చెప్పు. రే తెల్లవడా, న్యూట్రేషన్ బండి స్టార్ట్ చేయరా. ఓకేనా? ఓకే. రైట్, టూల్స్లన్నీ తీసి పెట్టరా, ఇంకో బండి చూడాలి. సరే గురు. వస్తారా కర్ణ? స్టడీగా ఉండు. దీంతో నువ్వేం చేసుకుంటావు? సరేరా. దీన్ని బిగించరా. మీరే బిగించండి. ఆల్రెడీ బాగా బిగించాను, నువ్వు టైట్ చేయి. ఎందుకే ఎక్కువ తాగొద్దన్నాను, చెప్తే వింటారా? నేను హెల్ప్ చేస్తాను రా. మనకి హై అయిపోయిందంటే బస్సు కిందికి దిగు. బండి ఎక్కేటప్పుడు ఏంటి రాపసకరంగా? స్టీరింగ్ అటు పక్కన ఉంది, తాగేయడమే. పక్కన హింసిస్తావు. ఈ పరిస్థితిలో నువ్వు తోలగలవా? తెలుస్తుంది కదా నీకు, అయితే నువ్వు తోలు. అన్నా నేనలా పక్కనే కదరా, నడుపు ఎక్కువ దారి లేదు. పట్టుకోండి, పోయకండి. నడపరా, నువ్వు నడపరా. అన్నా కూర్చోనా. జై హనుమాన్. రే ఎంత అందంగా ఉంది కదా ఈ అడవంతా. అవును, మీకు మందు తాగగానే మూడు ఎక్కుతుంది కదా, అలాగే మూడుకు మ్యాచ్ అయ్యేలా ఒక పాట పాడండి.
అయితే పాడమంటావా? ఆ, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వే ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వే ప్రేమించావని. తర్వాత పాట మర్చిపోయాను రా, పాడు. నన్నే అయ్యో ఏంట్రా ఇప్పుడు సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? అన్న ఎవడో తాగొచ్చి బస్సు కింద పడ్డాడన్నా. ఎవరది? ముందు టైర్ కింద పడ్డాడన్నా. రండి. అదే అయ్యో అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలన్నా? ఎవడైనా రాకముందే లేబరా, పట్టు. ఇదంతా నా వల్లే అన్న. పట్రా, రా లేపు. అన్నా ప్రాణం ఉందన్నా, పట్టు. ఏమైందన్నా? అది బండి లేదు, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. మీరు కాస్త సాయం చేయండి. నువ్వు అడవి వెళ్ళరా, నేను డోర్ తీస్తాను. జాగ్రత్త 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 జాగ్రత్త. మీరు కూడా ఇదిగో సంచి సంచి. మీరు వెళ్ళండి, 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 మేము వెనకాల వస్తాం. బస్సు వెళ్ళండి. సరేనా? మనము వెళ్ళుండాల్సిందన్నా. అన్న బ్యాగ్ తీసుకొని వచ్చి ఎక్కరా. మనం హాస్పిటల్కి వెళ్తామన్నా. అన్న తొందర తలుపుపోయి అన్న. అయ్యో దేవుడా, ఇదేం పరీక్ష? నన్ను ఎందుకు బస్సు తోలేటట్టు చేసావు? మీరు తాగినందువల్లే ఇదంతా జరిగిందన్నా. బుద్ధి లేకుండా మాట్లాడకరా. ఆ పనికి మళ్ళీ వాడెవడో వచ్చి మన బస్ కిందే పడ్డాడు. నేను బండి నడుపున్నా కూడా ఇదే జరిగేది. ముందు అసలు ఆ బ్యాగ్లో ఏముందో చూడు, తొందరగా చూడు, ఓపెన్ చేయి. రే 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 ఆగా. ఎవరన్నా? అదా సచిన్ గాడు. నువ్వు త్వరగా ఓపెన్ చేయి. కానీ శివ నంబర్ 12 విపి నగర్, గాంధీ మెయిన్ రోడ్, సూరత్, గుజరాత్. తిప్పి చూడరా. నిర్మలాదేవి, పైకాపురం. అన్నా ఇది మన స్కూల్ టీచర్ అన్నా. అన్నా అన్నా సార్ కొడుకు మీద ఎక్కించామన్నా. అయ్యో సార్, నిన్న ఒక యాక్సిడెంట్ కేసు. పక్క కౌంటర్లోకి వెళ్ళి అడగండి. మేడం చెప్పండి. నిన్న ఎవరైనా యాక్సిడెంట్ కేసు అని హాస్పిటల్ అడ్మిట్ చేశారా? పేషెంట్ నేమ్? అది నిన్న రాత్రి ఒక 10-10:30 సమయం ఉంటుందండి. ఒక్క నిమిషం. లేదు, నిన్న రాత్రి ఏ యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అవ్వలేదు. మనం ఇక్కడ ఉన్న అన్ని హాస్పిటల్లో అడిగాము, ఎక్కడా లేడే. ఆ జీప్ డ్రైవర్ వాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఉంటాడో. ఎవరినైనా అడుగుదామన్నా ఎవరిని ఏమని విచారించాలి? నాకు తెలిసి ఈ దగ్గరలో ఇంకో హాస్పిటల్ ఏదీ లేదు. అన్నా, యాక్సిడెంట్ కేసు అంటే జిహెచ్లో కదా అడ్మిట్ అయి ఉండాలి. రే, నాకెందుకో డౌట్గా ఉంది. వాడు ఇంకేదన్నా ఊరికి తీసుకెళ్ళి ఉంటాడంటవా? ఫస్ట్ ఎయిడ్ కన్నా ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి కదన్నా. కరెక్టే, కానీ ఏం తింటారన్నా? చెప్పండి. బజ్జీ వడా?
పోరా. సరే తర్వాత వస్తా. ఇప్పుడేం చేద్దాం? నువ్వు ముందు ఆ టీ తాగు. మనం అన్నా సార్ని కలిసి జరిగిందంతా చెప్పేద్దాం, అదే మంచిది. అన్నా అన్నా సార్తో చెప్పి ఇంకా పెద్ద సమస్య అయితే ఏం చేస్తామన్నా? దీనికి ఒకే ఒక మార్గం ఉంది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తే. కొంచెమైనా బుద్ధుందారా నీకు? వాళ్ళు వెతికే నేరస్తుడు దొరకపోతే కంప్లైంట్ చేసిన నేరస్తుడు అంటారు. ఇప్పుడు మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పామనుకో, బయటికి రావడం కుదరదు, లోపలే ఉండాల్సిందే. మరి ఏం చేద్దాం చెప్పన్నా? ఇప్పుడు మనకు కావాల్సింది గుండె ధైర్యం మాత్రమే. మనం భయపడుతున్నట్టుగా ఆ పిల్లాడికి ఏమీ అయ్యి ఉండదు. నువ్వు కావాలంటే చూడు, ఆరోగ్యంగా తిరిగి వస్తాడు. అన్నా రసగుల్లా పాయసం ఏదైనా తింటారా? చెప్పండి అన్నా. ఏయ్, ఈ షూతో నేను కొడతాను రా, వెళ్ళరా ఇక్కడ నుంచి. టైర్డ్గా ఉన్నారని అడిగితే నువ్వు తాగు, ఆరిపోతుంది. తాగమంటున్నాగా. ఏ ఏ ఏంటి? ఇప్పుడైనా ధైర్యంగా వెళ్ళి చెప్పు. చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఆయన్ని చూస్తే మాట రావడం లేదు. కళ్ళజోడు పెట్టుకుని ఫారిన్కి వెళ్తున్నారా? యూనిఫామ్ వేసుకుని యూరిన్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు డ్యూటీకి చెప్పి. వెళ్తున్నాను. పని ఇప్పుడు చూసుకోరా. ఆయనతో డ్రైవర్ ఉన్నారు కదా. బైక్లో చెప్తావా ఏంటి? ఆయన పక్కకు పిలిచి చెప్పు. అయ్యో నాకు భయంగా ఉంది. నువ్వు ఇలాగే నీ మనసులో మాట చెప్పకుండా ఉండు, ఇంకొకరితో వచ్చి అతను ఏంటమ్మా, తన్నుకుపోతుంది. కొనాల్సిన కొనేసారా? వచ్చే సండే పెళ్లి కదా, వాళ్ళ ఆయనకి గిఫ్ట్ కొనడం కోసం వచ్చింది. ఇప్పుడు అది అవసరమా? మీ సమస్య ఏంటో మేము కూడా తెలుసుకోవచ్చా? చెప్పనా? వద్దు. అదేం లేదు, తను కండక్టర్తో మాట్లాడాలట. దానికేంటి, చెప్పమనండి. అయ్యో, పబ్లిక్ గా కాదు, పర్సనల్ గా మీతో చెప్పాలట. ఇంతకాలం నువ్వు ఒంటరిగా మాట్లాడుతుండేవాడు కదా, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే సమయం వచ్చింది. వెళ్ళరా, తర్వాత ఫీల్ వచ్చి పోరా. ఏంటండి, కాలు ఏదైనా దురద పెడుతుందా అలా ఒప్పుతున్నారు? నోట్లేటండి, పళ్ళ నొప్పా? మరి ఇంకేంటండి, ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మీరేం మాట్లాడకపోతే? ఆ రోజు 10 రూపాయల నోట్లో రాసిచ్చారు కదా, అందుకు నాకు ఇష్టమే. ఇప్పుడు నా సిచ్యువేషన్ తెలియకుండా ఇప్పుడు వచ్చి సమాధానం చెప్తుందేంటి? రే సుబ్బు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఎవర్రా ఈ కొత్త ఫిగరు? ఇది నేను లవ్ చేసే అమ్మాయి. నువ్వు చాలా మందిని లవ్ చేసావు, ఈ అమ్మాయి నేను లవ్ చేస్తుందా? చెప్పడానికి కోసమే వచ్చింది. వీడు నా ఫ్రెండ్. నా పేరు అజయ్. మీ పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి. ఆ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి నచ్చిన పేరు. ఏమిటి అలా మీ పేరులో ఒక రా ఉంది. సరే మీరు వెళ్ళండి. వస్తాను. సూపర్ ఫిగర్ రా. నేను ఇంత సూపర్ గా ఉన్నా కానీ నాకు ఇలాంటి ఫిగర్లు దొరకలేదు. అయిందా, బయలుదేరదామా? అన్నా కర్ణన్న, నమస్కారం అన్న. కొత్త మొబైల్ అన్న, పార్వతి కోసం 10 మెగాపిక్సెల్ ఫోన్ తీసుకున్నాను. ఓకే బయలుదేరదామా? నువ్వెక్కడికి వస్తున్నావు? సుబ్బు, నువ్వు ఫిగర్ని లైన్లో పెట్టినట్టుగా మీ అమ్మకి తెలియదు కదా. నేనే సంపాదించి నేనే వండుకుని తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుందిరా, అందుకే నీతో రావాలనుకుంటున్నాను. అదంతా ఏం అవసరం లేదు అన్నా. అరటికట మొహమా, నేను చెప్పేదాన్ని తిరిగి అలాగే చెప్పి మళ్ళరా వెళ్దాం. అన్నా, పరీక్షలో అడిగిన ప్రశ్నకి తిరిగి ప్రశ్ననే రాశాను నేను. నాతో పెట్టుకోకండి అన్నా, నాతోనేనా? అంత పెద్ద పోటుగాడు అవునన్నా. అయితే నేను చెప్పి తిప్పి చెప్పా. నీ నాన్న నా నాన్నని నేనన్నానా, నా నాన్న నీ నాన్నని నేనన్నా అన్నా? రేయ్ చెప్ప. చాలా ఈజీ అన్నా. చెప్పు. నా నాన్న నీ నాన్న అన్నానా? చెప్పిన దాన్ని తిప్పి చెప్పు. అలాగే చెప్తున్నావు? అలాగే చెప్తున్నానన్నా. తిరగేసి చెప్పరా. తిరగేసి చెప్పాలా? నాన్ననేని అన్నే నాన్ననా, నేన్నా నీ నన్న నాని, నాన్ననేని నన్న నాన్న, అన్న నాని నానా నన్ననేని. అన్నా కొంచెం మెల్లగా చెప్పనా? బూతులు తిట్టినట్టుగా ఉంది, మెల్లగా చెప్పనా? నాన్ననేని అన్నే నాన్నన, నేన్నా నీ నన్న నాని, నన్న నాని, నానినేని, నానా నన్ననేని. వామ్మో, వీడితో పెట్టుకుంటే అంతే. అరటికట వెదవా, ఇక రారా. అన్నా, మీ నాన్న అడిగానని చెప్పన్నా, మళ్ళీ కలుసుకుందామన్నా, సరేనా? వస్తానన్నా, సరేనా? ఆదివారం మర్చిపోకుండా వచ్చేయండి. అలాగే వస్తామయ్యా. రై స్వామి, చాలేరా, బాగుందిరా, నువ్వు గుడికి వెళ్ళరా. జాతర కదా, లైట్లన్నీ బాగా వెలగాలి. చెప్తే వినవు కదా. ఏంట్రా అక్కడే చూస్తూ నిలబడ్డావు? అన్నా, నాకు చాలా భయంగా ఉందన్నా. పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, వాడు ఎక్కడ కనపడట్లేదు. రాకపోతే ఏదైనా సమస్య అవుతుందా? నిన్న రావాల్సిన వాడు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా వెతకలేదేంట్రా? ఒకవేళ వచ్చుంటాడేమో. సర్లేరా, రా వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. అన్నా కర్ణన్న, ఉప్మా పెసరట్టు వేడిగా ఉన్నాయి, తింటావా? వాడికి ఏం చెప్పొద్దు, వాడికి చెప్తే ఊరందరికి సరే చెప్పారు. అన్న. రా వస్తున్నారా. రండి రండి. నిర్మల, ఆ గంట పళ్ళని ఇటు తీసుకురా. ఇదిగో తెస్తున్నా నాన్న. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. నమస్తే. జాగ్రత్త అమ్మా. నేను వెళ్ళి పూజలో పెడతాను. మీరు మాట్లాడండి. సరే అలాగే. సరే. నేనే మీ ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నా. మీకు తెలుసు అనుకోండి,
వచ్చే ఆదివారం నిర్మలాకి మా అబ్బాయికి పెళ్లి పెట్టుకున్నాం కదా. ఏమండి ఇంత దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు చెప్తారా ఎవరైనా? ఇంకా నాకు కొడుకే చెప్పలేదయ్యా. ఇది చాలా అదేంటంటే బాగుంది. జాత్రాని వచ్చేవాడి దగ్గర నీకు పెళ్లిరా అంటే ఎంత సంతోషపడతాడు. అందుకే చెప్పలేదు, సర్ప్రైజ్ గా ఉంటుందని. వాడి పెళ్లి కోసమే గుళ్ళో గంట కడతామని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చడం కోసమే స్వామి నిర్మల తీసుకువెళ్తున్నారు. ఏం సార్, పెళ్లి అయిన తర్వాత కదా మొక్కు చెల్లించాలి. లెక్క చూసి సెటిల్ చేయడానికి మనం ఏమన్నా దేవుడితో వ్యాపారం చేస్తున్నావా? ఒక నమ్మకమే, అంతా అనుకున్నట్లే జరుగుతుంది. టీ వచ్చింది. తీసుకోండి. వద్దు, పర్లేదు. అన్న తాగండి అన్న, వద్దంటే ఆవిడ తీసుకెళ్లిపోతుంది. అప్పుడు నేను ఎలా తాగాలి? తీసుకోండి. ఇదిగోండి. తాగండి. ఇదే పాయసం అయితే అదిరిపోయేది. పోలీసులు వచ్చారు. ఇలా రావయ్యా. ఏం జరుగుతుందో. ఏంటి ఇన్స్పెక్టర్ గారు? ఏమో ఇక్కడ అన్నా టీచర్ ఎవరు? నేనే సార్. ఏం సార్? మరి శివ ఎవరు? నా కొడుకే సార్. ఏమైంది? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏంటి సమస్య? సమస్య మీకు కాదు, మాకు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి గొంతులేస్తారు, ఆ తర్వాత మేమే కష్టపడాలి. ఏం జరిగిందో చెప్పండి సార్. ఇలా రావయ్యా. కొండ ప్రాంతంలో ఒక బాడీ దొరికింది. ఆ బాడీ దగ్గర ఉన్న పర్సులో ఈ అడ్రస్ ఉంది. నా ఉద్దేశంలో వాళ్ళబ్బాయి అయి ఉంటాడు. కొంచెం వివరంగా చెప్పండి. ఏమైందంట? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం విషయం కాదు. ఏంటో చెప్పు జస్టిన్. ఏమంటున్నారు చెప్పండి. వాళ్ళకొక సందేహం. సందేహం అంటే? పక్కన కొండ ప్రాంతం మీద వాళ్ళకు శవం దొరికింది. ఆ పర్సులో ఉన్న అడ్రస్ నుంచి. అందువల్ల అయ్యా, ఇది ఒట్టి అనుమానమే. కంగారు పడకండి. కంగారు పడద్దంటే ఎలా జస్టిన్? ఆయనేమో బాడీ అది ఇది అంటున్నారు, నువ్వేమో కంగారు పడద్దంటున్నావు. రేపు ఉదయం మాసురికి వచ్చి బాడీని గుర్తుపట్టండి. పదవయ్యా, బండిది. అయ్యయ్యో, ఒక్క నిమిషం, ఇలా రండి. నా కొడుకు ఎందుకు ఇలా చేసాడో తెలియలేదే. బాధపడకండి. రండి వెళ్దాం. ధైర్యంగా ఉండండి అయ్యా, కంగారు పడకండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వాడు నాకు కొరివి పెడతాడనుకుంటే వాడికి నేను కొరివి పెట్టేటట్టు చేశాడే. అయ్యా, అరే ఏంటిదంతా? పెళ్లి నిశ్చయించిన తర్వాత ఈ విధంగా జరిగిపోయింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఆత్మహత్య. తల మీద గట్టిగా దెబ్బ తగిలిందంట. పడిన ఫోర్స్కి తల రాయికి గుద్దుకుని ఉంటుంది. తర్వాత ఈ ఫార్మాలిటీస్కి పోలీసులు ఎంక్వైరీకి పిలుస్తారు. అవి నేను చూసుకుంటానులే. అతను ఎంతో బాగా చూసుకుంటూ వస్తుంటాడు, కానీ ఈ పరిస్థితి అతను ఎలా తట్టుకుంటాడు బాబు? ఆ బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారా? వదలండి అన్న. ఎక్కడికి వెళ్తున్నావు ముందు చెప్పరా. నా వల్ల కావట్లేదన్నా. నిప్పుల మీద నించున్నట్టుంది. జరిగిందంతా చెప్పి దీనికి ఒక పరిష్కారం ఏయ్, వదలరా దాన్ని. ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చెప్తారా? వాళ్ళ కొడుకుని మనమే గుద్దేసి ఎవరో తెలియని వాడితో పంపించేసామని చెప్తావా? నేను కొట్టి చంపేస్తారా? కొట్టి చంపని. ఆ కుటుంబం సంతోషం దూరం అవ్వడానికి నేనే కదన్నా కారణం. పాపం ఆ అమ్మాయి అనాథైంది. రేయ్, వదిలేరా. మనం ఏమైనా కావాలని చేసామా? అనుకోకుండా జరిగింది. నీకు తెలుసు కదరా, మా చెల్లెలికి పెళ్లి కుదిరింది. ఈ సమయంలో ఇది అందరికీ తెలిస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఇప్పుడే తనకు మంచి జరగబోతోంది. నా వల్ల అది ఆగిపోతే ఇక నేనుండే ఏం లాభంరా? చెల్లెలి పెళ్లి జరగనివరా. తర్వాత పోలీస్ స్టేషన్కో కోర్టుకో నేనే వెళ్ళి అన్నీ చెప్పేస్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నీ కాలు కావాలంటే పట్టుకుంటా. ఏం చేస్తున్నారన్నా? మీ చెల్లెలు పెళ్లి జరుగుతుంది, మనం జరుపుతాం. దానికంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి జీపులు ఎక్కించుకున్నాడు ఎలా కొండ ప్రాంతానికి వెళ్ళాడని మనకు తెలియాలి. దానికి ఆ జీప్ డ్రైవర్ని ముందు మనం కనిపెట్టాలి.
అవిటివ్వు. ఎవరు లెటర్స్ ఇలా చదువుతున్నారు? కళ్యాణి ఆటలొద్దు, అవిటివ్వు. ఇవ్వు కళ్యాణి. కళ్యాణి మర్యాదకి ఇవ్వు. కళ్యాణి ఇవ్వమని చెప్తున్నాను కదా. కళ్యాణి వద్దు. ఆగు కళ్యాణి. అవిటివ్వు. ఇవ్వమంటున్నానా? ఏయ్, 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 ఏయ్. ఇవి నీకెక్కడవే? అక్కడ లోపల ఉన్నాయి. శివ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? శివ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పు నిర్మల, అది చెప్పరా, మర్యాదగా చెప్పు. అమ్మా నిర్మల, నాన్న, ఏమైందమ్మా? ఏంటమ్మా? నిర్మల ప్లీజ్, నేను చెప్పేదేనండి. నిర్మల, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏంట్రా, ఏం జరిగిందిరా? ఏమైంది? చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. బ్యాగ్ వాడి దగ్గర ఉంది నాన్న. ఏం జరిగిందిరా? అన్నా సార్, ఏం జరిగిందంటే రేయ్, తన బ్యాగ్ నీ దగ్గర ఎందుకుందిరా? అసలు ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందని తెలియకుండా మీరు ఇంకేం తెలుసుకోవాలరా? మీరేమి చేయకుండానే ఈ బ్యాగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు. చెప్పరా, అడుగుతున్నాను కదా. నా కొడుకు బ్యాగ్ నీ దగ్గరికి ఎలాగొచ్చింది? ఆ బ్యాగు చెప్పు. నేనే. ఏయ్ సుబ్బు, ఏం చెప్పాలనుకుంటున్నావురా? నేను చెప్పేస్తానన్నా. నేనే ఆ రోజు రాత్రి బస్సు తోలాను. కావాలని చేయలేదు, తెలియకుండా ఎక్కించాను. టర్నింగ్ లో తను సడన్ గా వచ్చి ఫ్రెండ్ శివాని బండితో గుద్ది చంపేసి నటిస్తున్నావరా? స్వామి కోపడద్దు. అన్నా సార్, నిర్మలం తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. అన్నా సార్, వెళ్ళండి. జరుగు. స్వామి చెప్పేది వింటరా, వాడిని వదిలే. స్వామి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాడిని కొట్టగా నా మాట వినరా?
వదిలేరా వాడిని కొట్టకు. నిన్నేరా రే ఆపురా ఆపు రే స్వామి రేయ్, వాడిని నిన్నే. కొట్టొద్దురా, వద్దు, వదిలేయ్. వద్దు, ఆగురా. వద్దు, ఆగు. వదలరా బాబు చచ్చిపోతాను. చెప్పేది వినరా? నేను వాడిని వద్దు. చంపేయాలి. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి రూమ్ లో బంధించండి రా, పోలీసులు వచ్చే వరకు. ఏంట్రా చూస్తున్నారు? ఊరుకునే ఉండరా. రేయ్, పోలీసులు రానివరా. జరిగిందంతా నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను. ఏ శిక్ష వేసినా అది నేను భరిస్తాను. ఇప్పటికీ ఎవరికి ఏం చెప్పకన్నా. ఒకవేళ పోలీసులు వచ్చి అడిగినా కూడా నీకు ఒంట్లో బాగలేదు అందుకే నేనే బస్సు తోలానని చెప్తే చాలు. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను. నేను చెప్పేది వినండి అన్నా. మన ఇద్దరం లోపలికి వెళ్ళిపోతే ఎలా? మన చెల్లెలు పెళ్లి జరగాలంటే నువ్వు బయటే ఉండాలి. అది మాత్రం కాదు, నేను చేసిన తప్పుకి నేనే కదన్నా శిక్ష అనుభవించాలి. ఓ ఇతనే నాది. ఇతను పోలీసు వాళ్ళకే చట్టం చెప్పే పెద్ద మనిషి కదా. అది కాదు సార్ నేను చెప్పే. నువ్వు బాగా లాపాయింట్ తీస్తావు నాకు తెలుసు. అంతా అక్కడ మాట్లాడుకుందాం. వీళ్ళు ఇతని బండి ఎక్కించండి. అన్నా సార్ గుండె నొప్పి వచ్చింది, ఎవరైనా తొందరగా రండి. స్వామి, అన్నా సార్కి కనుక ఏమైనా అయిందో నేను జైలుకి వచ్చి మరీ చంపుతాను రా. బండి ఎక్కించాయా? ఏకవయ్యా మెల్లగా తీసుకెళ్ళండి. చూసుకుని అయ్యా. యాక్సిడెంట్ జరిగితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇదిగో చట్టాన్ని నమిలి మింగేశాడు కదా. ఆయన చెప్పలేదా మీకు? చెప్పు. సార్ నేను చెప్పేది. అతను బండి గుద్ది చచ్చాడా లేదా అతని హత్య చేసి కొండపై నుంచి కిందకు దోశారా? సార్ వాడే సార్ బస్సు ముందు అడ్డంగా వచ్చి పడ్డాడు. అతను అడ్డంగా రావడానికి ఆ సమయంలో ఆ అడవిలో ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి వచ్చాడా? సార్ చెప్పరా. జరిగింది నేను చెప్తాను సార్. సరే చెప్పు. ఎందుకు చంపారు? నిజంగా చంపలేదు సార్, వాడే వచ్చి బస్ కింద పడ్డాడు. ఏంట్రా అడ్డుగా వచ్చాడు అంటున్నారు? నిజం చెప్పు లేకపోతే చెప్పిస్తా. సార్ ఆయన చెప్పేది నిజం. తప్పుగా ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఆయన వదలండి సార్. అన్నిటికీ నేనే కారణం. దీనికి ఇతనికి ఏ సంబంధం లేదు. ఆ రోజు ఈయనకు ఒంట్లో బాగలేదు. ఇతను ఎంత చెప్పినా నేను వినకుండా నేనే సార్ ఆ రోజు బస్సు తోలాను. శివ చావుకి నేనే సార్ కారణం. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా. సరే శివాన్ చంపేశావు, మరి నగలేం చేసావు? నగలా? ఏంట్రా ఇలా నటిస్తున్నావు? సార్ ఆ రోజు ఆ బ్యాగ్ లో ఈ ఒక్క బాక్సే సార్ దొరికింది. అతను సూరత్ నుంచి బయలుదేరేటప్పుడు కొన్న నగల రసీదు ఇది. సగం నగలు ఇక్కడున్నాయి, మిగతా నగలు ఎక్కడ? సార్ బస్సుతో గుద్దిందేమో నిజమే సార్. అప్పుడు ఆ దారిలో ఒక జీప్ వచ్చింది సార్. అందులో నెక్కించి హాస్పిటల్లో చేర్చడానికి పంపించాను. అప్పుడు ఆ జీప్ లో ఒక బ్యాగ్. నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు? నేనే హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాడు సార్ ఆ డ్రైవర్. సరే ఆ డ్రైవర్ ఎవరు? అతను ఎక్కడున్నాడు? నిజంగా అతని గురించి ఏం తెలియదు సార్. నువ్వు చెప్పేది నిజమే అయినా కూడా నిన్ను నేను వదలను. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు నిన్ను బొక్కలో వేయటానికి. ఏమన్నావురా? నువ్వు నేను వేసుకునేది ఒకే యూనిఫామా? ఇప్పుడు తెలిసిందా ఈ బట్టల పవర్? పోరా. సంబంధించి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. దిగులు పడకండి. ఖచ్చితంగా బెయిల్ దొరుకుతుందండి? తప్పకుండా. ఏ జడ్జి గారు చూసినా కళ్ళు మూసుకుని సంతకం పెడతారు. మీరు దిగులు పడకుండా వెళ్ళిరండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపో. ఇదిగోండి. అలాగేనా? వస్తాను. అలాగేనా? రేయ్ మర్చిపోకరా, రేపు సవారీ ఉంది, త్వరగా వచ్చే. సరే సరే. ఆగరా. ఆఫీసర్ ఉన్నారా? లోపల ఉన్నాడు, వెళ్ళి చూడండి.
ఇలా ఇవ్వు. ఆర్సీ బుక్ ఇవ్వు. నమస్కారం సార్. నమస్తే, ఏం కావాలి? TN 57 W8048 నెంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమని చెప్పాను సార్. అవును, వెతికి పెట్టాను, ఉండి చూస్తాను. ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్, తోలేది నాయుడుపురం. ఇదిగో. చాలా థ్యాంక్స్ సార్. చెల్లెలు పెళ్లి బాగా జరిగిందా అన్నా? అది బాగానే జరిగింది. ఇక మీద అంతా మంచి జరుగుతుందిలేరా. నేను ఆ వ్యాన్ డ్రైవర్ని చూశానురా. నేను వాడిని పట్టుకునే లోపే వాడు దొరికినట్టే దొరికి పారిపోయాడు. నేను వదలలేదు. RTO ఆఫీస్లో వాడి అడ్రస్ కనుక్కున్నాను. నా కోసం ఎంత కష్టపడుతున్నారా అన్నా? ఈ మాత్రం కూడా చేయలేనా? ఇంకా బెయిల్ కోసం లాయర్ని ఏర్పాటు చేశాను. 2 రోజులు వచ్చేస్తున్నాను. కానీ నేరారోపణ రుజువు కాకముందే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఏంట్రా సవరికి వెళ్ళలేదా? ఇంత వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల్లా ఆడుకుంటున్నారు. ఎవరు మీరు? మీకేం కావాలి? మేమెవరో తెలియకుండానే మమ్మల్ని చూసి పారిపోతున్నావా? చెప్పరా, నిజం చెప్పరా. హాస్పిటల్కి తీసుకెళ్ళమని పంపించాం కదరా. వాడు ఎలా కొండ ప్రాంతానికి వచ్చాడు? హాస్పిటల్ చేర్చమని పంపించారా? మీరు ఎవరనుకొని ఎవరిని అడుగుతున్నారు? ఏంట్రా ఏం తెలియనట్టు నటిస్తున్నావు? చీకట్లో చూసిన నీ మొహాన్ని నేను మర్చిపోలేనురా. చెప్పు, నిజం చెప్పు, చెప్పురా. స్వామి, ఆ కండక్టర్ డ్రైవర్ ఊళ్ళోకి వచ్చారు. అమాయకుడిగా నటించి ఒక మనిషిని హత్య చేసి కొండ మెంచి విసిరి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? ఇంకా ఎవరిని చెప్పాలనుకుంటున్నావు? ఏంట్రా అలా చూస్తున్నావు? జిత్తులు మరి నక్క, నిన్ను కొట్టి చంపేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? రేయ్, అడంతు చూడరా. ఆ రోజు నువ్వు నన్ను కొట్టినప్పుడు నా ఒంట్లో రక్తం చచ్చిపోయి నేను నీతో దెబ్బలు తినలేదు. అప్పుడు మనసులో ఏదో తప్పు చేసినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఎవడైనా అడ్డొస్తే మీరందరూ అనుకునేటట్టు అన్నన్ సార్ కొడుకుని మేమేం చేయలేదు. అసలు ఏం జరిగిందని వాడు చెప్తాడు. రారా, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, ఏం జరిగిందో చెప్పు, చెప్పురా, చెప్పు. నువ్వు మాతో చెప్పింది ఇక్కడ అందరితో చెప్పు. చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పురా. ఏంటి?
ఇప్పుడు నువ్వు చెప్పు, లేదా నేను నిజం చెప్పిస్తాను రా. మళ్ళీ డ్రామాలు ఆడడానికి వచ్చావరా? నీ డ్రామాలు ఇక్కడ పని చెయ్యవు. ఏయ్! ఏయ్! రారా! చెప్పురా, అన్నా సార్ కొడుకుని చంపింది వీడే. రాజా, చెప్పురా, చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళమని వీన్ జీప్లోనే పంపించాము. వీళ్ళు వేసిన వల్ల మాకే తెలియకుండా మేము చిక్కుకున్నాం. నిజమేంటో చెప్పరా, అందరికీ అర్థమయ్యాలా? రేయ్, చెప్పరా, ఈ ఊరు జనానికి తెలియాలి. చెప్పు చెప్పు, ఈ ఊరు జనానికి తెలియాలి. ఏం జరిగింది? చెప్పరా, చెప్పు, చెప్పరా. రేయ్! రేయ్, రేయ్, ఆగురా, ఆగు, నిన్నే. రేయ్, బయటికి రా, రా, నిన్నే. రేయ్, ఆగరా. నిర్మల ఎక్కడ? స్కూల్ నుంచి వచ్చిందా? రేయ్, బస్సుకి టైం అయింది, త్వరగా బయలుదేరు. వస్తున్నారా? వెళ్ళగానే లెటర్ రాయండి. వెళ్ళొస్తాను. బాయ్. వీడొకడు. ఓకే నిర్మలా, వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్. బాయ్. ఎందుకురా కంగారు పడుతున్నావు? వెళ్దాం. నేను కంగారు పడుతున్నానా? బస్సు వెళ్ళిపోతుంది. సరే సరే, పోనీ. సరేరా, వెళ్ళొస్తాను. స్వామి, జాతరకి శివ వస్తాట. ఇతని స్నేహితుడు వస్తాడనగానే మొహంలో సంతోషం చూడండి.
స్వామి పూర్తయిందా? ఇదిగో అయిపోయింది. వైరు పాతదైంది కదా, జాగ్రత్తగా చేయమని చెప్పాను. అవి బాగు చేస్తున్నాడు. కారు ఉన్నందుకు పార్టీ నా జాగ్రత్త చీఫ్ చూసుకోలేదు. గా కనిపించేసి. నా కాలు దండం పెడుతున్నావు. మాస్టరు మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. నేను దింపుతా వచ్చేయచ్చుగా. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. సరే. అమ్మా నిర్మల, ఎవరో కిటికీ దగ్గర ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైందమ్మా? తాగుబోతుందా? పోరా. వదిలేండి అయ్యా, వెళ్దాం రండి. రండి అయ్యా. చూసుకుంటారా? కండక్టర్ నేను దింపుతాను కానీ నువ్వు వెళ్ళా ఫోన్ అరే నేను దింపుతాను. ఇంటికి వెళ్ళేదారే కదా, నేను వదులుతానులే. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చుకో. సరే సమీ, నేను వస్తాను. థ్యాంక్స్. ఆ సైకిల్ స్టాండ్ లో కూర్చొని ఉండు, వస్తున్నాను. ఎక్కడెక్కడో నొప్పులు వస్తున్నాయి. దానికి వేరే పనే లేదు. ఊరికే అరవకో. హలో, రేయ్ నేను రా శివాని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నువ్వేనా? నేను ఇంజనీర్ ఏమో అనుకున్నాను. సరే సరే రేయ్, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇంట్లో జాతర రోజు వస్తానన్నాను, కానీ ఒక రోజు ముందే వస్తున్నాను. నువ్వు ఇంట్లో ఎవ్వరికి చెప్పకు, చిన్న జలకిద్దాం. ఏంటి జలకిద్దామా? రేయ్ నేను చెప్పినట్టు చేయరా. ఓ చేసేద్దాం చేసేద్దాం. వస్తాను. టైం ఎంత అవుతుందో ఇంకా రాలేదేంటి వీడు? రే శివా, రేయ్ రారా, పద కూర్చో. కొంచెం జరుగు. ఆపరా. ఇక్కడ ఆపావేంట్రా? చెప్తాను, దిగో. మందేద్దామా? నాకొద్దురా, నేను రేయ్, ఇంటికి వెళ్ళాలి. పర్వాలేదు, తాగరా. అయ్యో నాకొద్దన్నాను కదా. వద్దంటే మానేయ్. రేయ్ త్వరగా కానివరా, టైం అయింది. ఉండరా, మనం ఎప్పుడో కలుస్తాం. ఇంటికి వెళ్తే మళ్ళీ బయటికి రావు. రేయ్ కొన్నాళ్ళు వేరే ఊర్లో ఉండి చూడు, అప్పుడే ఇదంతా అర్థమవుతుంది. ఈసారి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళండిరా. నిర్మలాని నాతో పాటు తీసుకువెళ్తాను. అక్కడ కిల్లి చూశానురా, సౌకర్యంగా లేకపోయినా మేము అక్కడ సంతోషంగా ఉంటాం. చిన్నప్పటి నుంచి నేను ఊహించుకున్న కళ నెరవేరబోతుందిరా. ఒక వారం తర్వాత తను నా సొంతం కాబోతుంది అనుకుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. నేను అదృష్టవంతుని కదా స్వామి. తను నువ్వు తీసుకెళ్ళిపోతే నాకు ఇంకెవరుంటారా? చెప్పు. నన్ను కన్ను వెంటనే చచ్చిపోయింది మా అమ్మ. నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు మా నాన్న. నాకు అన్ని నిర్మలయ్యేరా. నా నిర్మలానే. తనని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? తీసుకువెళ్ళనివ్వనురా, తీసుకువెళ్ళనివ్వను.
స్వామి బండిది బండి తర్వాత చూసుకుందాం, వెనకాల బస్సు వస్తుంది, లైట్ ఆఫ్ చేయి పదా. నిన్నే ప్రేమించాలని, నిన్నే ప్రేమించాలని. ఏమైందరా? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, ఎలాగైనా వాడిని తీసుకొచ్చే. సరే. ఏమైంది సార్? లేదు, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. మీరు సాయం చేయండి. జాగ్రత్త జాగ్రత్త లేపండి. జాగ్రత్త. అటువైపు వెళ్ళరా, నేను డోర్ తెరుస్తాను. జాగ్రత్త జాగ్రత్త చూసి. జాగ్రత్త. నీకోసం ఏం వదులుకోమన్నా వదులుకుంటాను రా, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిర్మలాన్ని మాత్రం వదులుకోను రా. వదులుకోను రా. నిర్మలా, రేయ్ బండి ఆపరా, ఆపరా. ఏయ్ నిర్మలా, రేయ్ నీకు బుద్ధి లేదు? నిర్మలా, అయ్యో నిర్మలా, ఏమైంది నిర్మలా? అయ్యో, రా నిర్మలా వెళ్దాం, రా రా వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. రా నిర్మలా, రా వెళ్ళిపోదాం. రా నిర్మలా, రమ్మంటున్నాను కదా, రమ్మంటాను కదా. అయ్యో రా నిర్మలా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా నిర్మలా, నేను కోపడ్డం తప్పే, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. బండిలో ఎక్కు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా నిర్మలా, నా మాట. నిర్మలా, అందరూ వస్తున్నారు, జీపులో ఎక్కు, కూర్చో. ఏయ్ రావద్దు, దగ్గరికి రావద్దు. ఏయ్ రావద్దు, వస్తే చంపేస్తాను. రావద్దు, రావద్దు. ఎవరైనా అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను. డ్రైవర్, ఒక్క అడుగు ముందుకు వేసామో చంపేస్తాను. దగ్గరికి రావద్దు. ఏయ్ మర్యాదగా కత్తి కింద పడే. పడయ్యను, దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తాను. రేయ్, నిన్ను నా కొడుకు అనుకున్నాను కదరా, ఇలా చేస్తున్నా. ఆపోయా, నీ కొడుకులాగాని ఊరందరి ముందు వాగుతున్నావే. ఒక్కసారైనా నీ కొడుకుగా నన్ను భావించావా? ఏయ్ స్వామి, శివాని చంపింది నువ్వే అని మా అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. అవునరా, వాణ్ణి చంపింది నేనే, నేనేరా. ఏయ్ ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం, అది అర్థం చేసుకోకుండా ఇలా మురటంలాగా ప్రవర్తిస్తున్నావు. ప్రేమ గురించి నాకు చెప్తున్నావా? 8 ఏళ్ల వయసు నుంచి ఇదే నా ప్రాణం అనుకున్నాను రా. ఇది నా ప్రాణం. నా ప్రాణాన్ని అడిగితే స్వామి, నీకేమైనా దెయ్యం పట్టిందా? అవును, ప్రేమ దక్కకపోతే ఆ దేవుడికి దెయ్యం పడుతుందని ఈ లోకం తెలుసుకోవాలి. స్వామి వద్దు. వద్దు బాబు, వద్దు కండక్టర్, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. చంపేరా, చంపేయి. నీ ప్రాణాన్ని నీ చేతులతో చంపేయి. రేయ్ చంపరా. ఏయ్ రేయ్, తను మా అత్త కూతురేవి కాదు, మాకు కావాల్సింది నువ్వే. నిన్ను తీసుకెళ్లకుండా మేము ఇక్కడి నుంచి ఎవరం కదలం. నువ్వు తనను చంపినా చంపకున్నా సరే. ఎందుకురా కత్తి చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? కొయ్యరా, ధైర్యం ఉంటే గొంతు కొయ్యరా చూద్దాం. ఈమెని సొంతం చేసుకోవడానికే కదా నీ ప్రాణ స్నేహితున్నే చంపావు, ఈమెను కూడా చంపే. చంపే స్వామి, నన్ను చంపే. నేను చంపలేను. రామ్మా, రా. రే స్వామి వద్దు.
స్వామి ఆగు. స్వామి వద్దు స్వామి, చెయ్యి పట్టుకోరా. వదిలో. పైకి రా. ఎక్కు. వదలరా. చెయ్యి గట్టిగా పట్టుకో. లాగు. రేయ్, పైకి లాగు. రేయ్, స్వామి, స్వామి, చెయ్యి. పైకి లాగు. పైకి చెప్పేది విను. రేయ్, చెప్పేది విను. అయ్యో దేవుడా. ఇతరుల జీవితాలు అనేవి మనం కిటికీలోంచి చూసే దృశ్యాలు లాంటివి. అలాగే మన జీవితం కూడా మిగతా వాళ్ళకి కిటికీలో నుంచి కనబడే దృశ్యమే. ఇక్కడ కాలం మారే కొద్దీ దృశ్యాలు కూడా మారుతుంటాయి. అలాగే సుబ్బయ్య కళ్యాణి జీవితాల్లోనూ కాలం మారింది, కళ్యాణి! జీవన శైలి మారింది, సుబ్బయ్య పనిచేసే కళ్యాణి! ఊరు కూడా మారింది. పైకాపురం నుంచి ఇదిగో మారి అయిపోయింది. సుబ్బయ్య ఇప్పుడు ఇదిగో తీసుకెళ్ళు. సాలూరుకి షిఫ్ట్ అయ్యాడు. కళ్యాణి! అయినప్పటికీ ఆ, సుబ్బు వస్తున్నా. పైకాపురం వాడే. ఇప్పుడు సుబ్బు పైకాపురం ఉప్మా అల్లుడయ్యాడు. తేయడానికి ఇంత లేటా? ఇదిగోండి. టైం అవుతుంది అందుకే. అమ్మా నిన్ను వెళ్ళొస్తాను ఆఫీసర్. వెళ్ళండి. బాయ్. సంతోషకరమైన సుబ్బు కళ్యాణి జీవితాల్లాగానే జస్టి నిర్మల జీవితాల్లోనూ కాలం మారింది, మనసు మారింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అన్యోన్యమైన దంపతులు. ప్రకృతిలాగానే కాలంతో పాటు అందరూ మారారు. కానీ ఎన్నటికీ మారకుండా ఉన్నది మన కర్ణ. నువ్వు నా బంగారు బుజ్జి. నేనేమి బుజ్జిని కాదు పోండి. అలా అంటావేంటి బుజ్జి? మన ఇద్దరు జాతకాలు చూపిస్తే ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తాళి కడితే మంచిదని చెప్పారే. హలో ఇదే కదా శ్రావణం. ఈ నెలే శ్రావణమా? అదేంటి ఆషాఢం పూర్తి అవ్వకుండా శ్రావణం ఎలా వచ్చింది? మళ్ళీ ఆషాఢం తర్వాత ఓ శ్రావణం వస్తుందిగా, అప్పుడు కట్టేస్తాను ఈ మెల్లో తాళి. అది చాలా నా జీవితంలో ఎంతో మంది ఆడపిల్లలను చూశాను, కానీ నా మనసు దోచుకున్న ఆడపిల్లవు నువ్వు మాత్రమే. ఆసే. కర్ణనా ఖర్చు మార్చినా కళ్ళద్దాలు మార్చలేదు కదా. వీడొచ్చినప్పటి బ్రేక్ లెస్ లా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? నాకు ఇక్కడే కదా డ్యూటీ. ఏ రూటు? సాలూరు. అరే రామచంద్ర ప్రభు, ఏమైందన్నా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదన్నట్టు. ఓ మీరు కూడా ఆ రూటేనా? అంతే కదా మరి. అలాగా? అదేంటంటే ఏమంటావు?